us Mr. Santosh Nair, the tiger of direct selling industry in the entire world అన్నమాట. సో మేము రెగ్యులర్ గా కొంతమంది సీనియర్స్ ఉన్నారనమాట, ఫాలో అవుతూ ఉంటాం సార్ ని. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ నాకేమైనా వస్తాను అనుకోగలరు. అంత నాలెడ్జ్ తన దగ్గర ఉంటది అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక విధంగా చెప్పాలి పితామహుడు అని చెప్పొచ్చు అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ వెరీ చేస్తాడనమాట తను. సో ఖచ్చితంగా మీరు అవి వీడియోస్ చూస్తూ ఉండండి. సో కంగ్రాచులేషన్స్ ఎవరైతే జూమ్ లో ఈ రోజు అటెండ్ అయ్యారో థర్స్డే, అండ్ మీ టీమ్ కి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారు ఈ సొసైటీలో, ప్రపంచంలో. ఎడ్యుకేషన్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో లీడర్స్, हम जिस मंजिल पे पहुंचना चाहते हैं, మనం ఏదైతే అనుకుంటున్నామో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, ఒక పెద్ద సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని, సో అదెంత పెద్ద ప్లాట్ఫామ్ అర్థం కావాలి కదా మరి. ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో అదెంత పెద్ద ప్లాట్ఫామ్ లో నేను ఉన్నటువంటి భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి, ఓకే, ఉన్న తెలంగాణ యొక్క హిస్టరీ ఏంటి, అది నేను ఎందుకోసం ఇక్కడ వచ్చాను, సో వీటన్నింటి తెలుసుకున్నప్పుడు మన జర్నీ ఈజీ అవుతుంది. సో లీడర్స్, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో జూమ్ మాధ్యమంగా వెంకటరాజు సార్ ఒక పెద్ద రివాల్వేషన్ అంటే విప్లవం తీసుకొచ్చారు తెలుగు రాష్ట్రాల లోపల. ఎవరు చేయని పనిని చేసి చూపించాడు అనమాట కేవలం జూమ్ ద్వారా. సో లీడర్స్, ఈ రోజు మనం ఎట్లాగో కొంచెం ఫీల్డ్ లో వెళ్ళడం లేదు కాబట్టి చాలా తక్కువ మంది వెళ్తున్నారు, సారీ. సో జూమ్ పైన ఫోకస్ చేయండి, మంచి మోటివేషనల్ వీడియో చూస్తూ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద సక్సెస్ తీసుకుంటాము. సో లీడర్స్, కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. ఈ బయోటోరియంలో గైడ్ తీసుకున్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు కూడా ఉన్నారు, అండ్ 100 కోట్ల వాళ్ళు కూడా ఉండబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికి. ఈ రోజు వచ్చిన వ్యక్తి నుంచి ట్రిపుల్ బ్లాక్ డైమండ్ వరకు కూడా ఈ ఆర్ఎస్టీ ఇండియాలో ఉన్నారనమాట. సో అందరి దగ్గర ఒకటే మోటో, ఎప్పుడు కూడా ఆర్ఎస్టీ ఇండియా అనే టీమ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషన్, ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. సో లీడర్స్, అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చాలా కంపెనీస్ ఉంటాయి, కొన్ని మనీ సర్క్యులేషన్ అని ఇవి చూద్దాం మన తర్వాత సెషన్ లో. సో ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా, ఇన్ వరల్డ్ ఆల్సో, ఈ బయోటోరియం. డియర్ లీడర్స్, ఈ బయోటోరియం ఒక వ్యక్తి యొక్క కళల సాకారం అన్నమాట. మనం చూసినాం రూపాంతర ప్రోగ్రామ్ లో సంతోష్ నాయర్ సార్ చక్రం తింపిండు కదా, ఇనోనే రోకా నై, థామస్ అల్వా ఎడిషన్ రోకా నై, ధీరుభాయ్ అంబానీ రోకా నై, అదానీ రోకా నై, और డాక్టర్ సాగర్ జోషి भी రోకా నహీ హై. సో సాగర్ జోషి సార్ ఒక అద్భుతమైనటువంటి సృష్టి అన్నమాట ఈ బయోటోరియం. సో మనకు ఎన్నోసార్లు తెలుసు, అలాంటి కంపెనీ పవర్ఫుల్ కంపెనీ అన్నమాట, లీగల్, ఎథికల్, జెన్యూన్, మరియు నీవిచ్చే ప్రొడక్ట్ ద్వారా 10 మందికి హెల్ప్ అవుతుంది, 10 మంది జీవితాల్లో కొద్దో గొప్ప చిరునవ్వు వస్తుందని కారణం నువ్వడం నిజంగా నీకు ఒక గర్వకారణం. సో అలాంటి కంపెనీ మీ అందరికి లభించినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ లీడర్స్. సో కంపెనీ అయితే నెంబర్ 1, అందులో కూడా చాలా టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆల్మోస్ట్ 26 months బ్యాక్ మనకంటూ ఒక టీం ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఆర్ఎస్టీ ఇండియా మనం ఫామ్ చేయడం జరిగిందనమాట. సో ఆ రోజు నుంచి ఎన్నో హిస్టరీ క్రియేట్ చేస్తూ ఏం చేసినా కూడా టార్గెట్ లో మనమే నెంబర్ 1 గా ఉంటే ఈ రోజు కూడా బ్యాంకాక్ అచీవ్మెంట్ లో ఫస్ట్ ప్లేస్ లో మనం ఉన్నాం. దీనికి అందరూ కూడా ఏమంటారు, ఒక వ్యక్తి కాదనమాట ఆర్ఎస్టీ ఇండియా అంటే, ఇది ఒక టీమ్. గుర్తుపెట్టుకుంది, ద ఫ్యామిలీ ఆఫ్ బిలియనీర్స్ టీమ్. ఒక సక్సెస్ అందరూ కష్టపడితేనే వచ్చింది. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావచ్చేమో, బట్ మ్యాచ్ గెలవడానికి కారణం మాత్రం కంప్లీట్ టీమ్. సో లీడర్స్, ఈ టీం మనందరిది కూడా దీంట్లో డెడికేషన్, డిసిప్లిన్, కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ అండ్ క్రియేటివిటీ, అంటే కొత్తదనం ఎప్పుడు కూడా ఉంటది అనమాట. ఇదంతా మనకు మాత్రమే సొంతం. సో ఎప్పుడు చెప్తా ఉంటాం, మనం ఎప్పుడు కూడా దీంట్లో రాంగ్ కమిట్మెంట్ ఇవ్వము, అసత్యంతో చేయాల్సిన పని లేదన్నమాట. ఆర్ఎస్టీ ఇండియాలో ఒక మోసపూరితంగా, దురుద్దేశంగా ఉంటే మాత్రం ఈ బిజినెస్ లో ఎంత డైమండ్స్ అయినా కూడా జీరో అయిపోవడం ఖాయం. సో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమ, చీకటి నుంచి వెలుగు లోపలికి వెళ్తున్నాం. ఎంతో మందికి అనారోగ్య సమస్యలు దూరం చేసినాం, అవునా? ఎంతో మందికి చెక్కులు ఇప్పించినాం, సాక్రిఫైస్ చేసినాం జీవితంలో. సో చీకటి నుంచి వెలుగు లోపలికి వెళ్తా ఉన్నాం. అండ్ మృత్యోర్మ అమృతంగమయ, విసిగెత్తిపోయి జీవితంలో చాలా మంది లీడర్స్ కూడా, సార్ నాకు నెట్వర్కింగ్ అంటే వద్దు, ఇక చేయదలుచుకోలేదు, ఐ డోంట్ హ్యావ్ టు ఎనీథింగ్ అన్న వాళ్ళు కూడా ఒక చిన్న ఆశ ఎక్కడ ఉందన్నమాట లోపల. ఎస్, ఈ బిజినెస్ లో
ఈ టీమ్ లో మనం ఉంటే సక్సెస్ అవుతామన్న నమ్మకంతో మీ అందరూ వచ్చినారో గుర్తుపెట్టుకోండి, మీరు శాశ్వతత్వం వైపు వెళ్తున్నారు. మృత్యు అంటే ఏంటి? నిరాశ, నిస్పృహ అనతోని కాదు, అవ్వదు. బలహీనమైన మనిషి ఏమంటారు, రసహీనుడైన మనిషి, అలాంటి వ్యక్తి మృత్యువుతో సమానం అన్నమాట. సో అలాంటి వ్యక్తులను కూడా ఈ బిజినెస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనం స్ట్రాంగ్ చేసి ఈ రోజు సమాజంలో ఒక గొప్ప పొజిషన్ నిలబెట్టినాం అనమాట. సో లీడర్స్ ఇదంతా కూడా ఆర్ఎస్ టు ఇండియా గొప్పతనం. అలాంటి టీమ్ లో మీ అందరూ ఉన్నందుకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. అందరం కలిసి ఒక ఇతిహాస్ రచనకి వెళ్ళే జా రహా హై వెరీ సూన్. మీరు చూస్తూ ఉండండి ఈ బయాటోరియం. సాగర్ సార్ ఒక రోజు అంటాడు అనమాట, मैं आरएस इंडिया के लिए हैदराबाद आ रहा हूँ, ऐसा आप सुन सकते हैं. बहुत ही కొన్ని రోజుల ముందు ఒక అవార్డు మీరు వింటారు సాగర్ సార్ తో. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికి. సో లీడర్స్, సో బేసిక్ థింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఏమిటి? చాలా మంది అంటారు అనమాట, సో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నా, నెట్వర్క్ మార్కెటింగ్. ఇంతకు ముందు ఏమనే వాళ్ళంటే పిరమిడ్ స్కీమ్ అని, ఎంఎల్ఎం అని, నెట్వర్క్ మార్కెటింగ్ అని, జైనింగ్ చేసేదని, చైన్ సిస్టమ్ అని రకరకాలుగా పిలిచేవాళ్ళు. సో వీటన్నింటికి సమాధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి దీని యొక్క పేరు కూడా చేంజ్ చేయడం జరిగింది అన్నమాట, డైరెక్ట్ సెల్లింగ్. మై డియర్ ఫ్రెండ్స్, సేల్స్ బిజినెస్ చాలా గొప్పది. ఆ సేల్స్ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ చాలా గొప్పది అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ ఎవరిని డబ్బులు కట్టించేది లేదు, ఎవరిని ఇరికించేది లేదు, నువ్వు ఇరికేది కూడా లేదు. ఓకే, నువ్వు ఇరికేది ఉంటే ముందు ఇరకకు, పక్కన ఇరికేయకు. ఇదికేంటంటే కస్టమర్ టు కంపెనీ, కస్టమర్ కి డైరెక్ట్ గా ప్రొడక్ట్ సేల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మహేష్ బాబు చేసే పని, ఐశ్వర్య రాయ్ చేసే పని, అమితాబ్ బచ్చన్ చేసే పని మీరు నేను చేస్తున్నాం. మధ్యలో మిడిల్ మెన్స్, మధ్యవర్తులు, బ్రోకర్స్ ఏమంటారు వాళ్ళు ఉంటారు కదా, డీలర్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉండరు. సో ఇది ఒక నెట్వర్క్, ఒక టీమ్ ద్వారా బిజినెస్ గ్రో అవుతుంది. సో ఈ పిరమిడ్ స్కీమ్ అంటూ ఉంటారు, బైనరీ లెవెల్, యూనిలెవెల్ మోడల్ అని, ఆల్రౌండర్ మోడల్ అని, అండ్ పింకీ మోడల్స్ అని, ఇవన్నీ రకరకాల మోడల్స్ ఉంటాయి అనమాట. సో వరల్డ్ బెస్ట్ మోడల్ ఏంటి తెలుసా? ద పవర్ ఆఫ్ 2 బైనరీ. సో 2021 గైడ్ లైన్స్ ఇది కూడా మెన్షన్ చేశారు. మేము మిరా రోడ్ ఈ బయాటోరియం ఆఫీస్ లో వెళ్ళినాము. రాహుల్ సుధన్ సార్, మాతో పాటు అశ్విన్ సార్ ఉన్నారు, చాలా మంది లీడర్స్ ఉన్నారు. మేము కంటిన్యూగా 24 hours సెషన్ ఈ లీగాలిటీ పైన విన్నాం అన్నమాట. అందుకే మేము ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లలో ఈ యొక్క బైనరీ స్కీమ్ కూడా యాక్సెప్టబుల్. అంతకు ముందు బ్యాండెడ్ ఉండేది. సో ఒక టీం ద్వారా బిజినెస్ గ్రో చేయడం డైరెక్ట్ సెల్లింగ్. ఐ హోప్ యు అండర్స్టాండ్ వెరీ వెల్, రైట్? సో మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ప్రపంచంలో అత్యుత్తమైన ప్రొఫెషన్, ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్, డైరెక్ట్ సెల్లింగ్. సో వై డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు నాకు వేరే పనులు లేక కాదు. నేను కూడా ఇంతకుముందు అశ్విన్ సార్ ప్లాన్ చెప్పినప్పుడు వేరే ప్రొఫెషన్ లో ఉన్నా, అశ్విన్ సార్ వేరే ప్రొఫెషన్ లో ఉన్నాడు, శ్రీకాంత్ సార్ వేరే ప్రొఫెషన్ లో, శ్రీనివాస్ సార్ వేరే ప్రొఫెషన్ లో ఉన్నాడు. రకరకాల బిజినెస్ లలో, రకరకాల జాబ్లలో, రకరకాల ప్రొఫెషన్స్ లో మనం ఉన్నాం. అయినప్పటికీ ఎందుకు ఈ బయటకు వచ్చినామంటే, ఈ కేవలం ఏమంటారు మ్యాట్రిక్స్ బాగుంది, సాగర్ సార్కి ఇంకా గరియబడి ఉన్నాడు, కోటేశ్వరం చేద్దాం, ఇప్పుడు వెంకటరాజ్ సార్కి 3 కోట్లు ఇప్పిద్దాం, ఇందుకోసం కాదు కదా. సో నేను ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చినాను, మీరు ఎందుకు వచ్చినారు? వై డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్? ఎందుకు చేయాల్సి వస్తుంది బిజినెస్? ప్రతి మనిషి చేయాలి. ఎందుకంటే బతకాలంటే జాబ్ చేయాలి, బాగోపాలంటే బిజినెస్ వింటూ ఉంటాం. లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, 4800 రూపీస్ బూస్టర్ ప్లాన్ తో ఐడి తీసుకొని ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ మీకు ఈ బయాటోరియం ఇచ్చింది, రైట్? అన్లిమిటెడ్ ఇన్కమ్ అవకాశం. రీపర్చేస్ లో ఆల్మోస్ట్ 3000 మ్యాచింగ్ ఇచ్చాడు సాగర్ జోషి సార్. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ ఇక్కడ ఉంటది అనమాట ఫ్యూచర్ లో. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కూడా హైదరాబాద్ నుంచి నాకు తెలిసినటువంటి 5 నుంచి 10 మంది డైమండ్స్ తెలుసు, ₹1,00,00,000 పైగా సంపాదించాలని చూశాను. వాళ్ళతో కాఫీ కూడా తాగినాం మేము, మా సీనియర్స్ అందరం కూడా. అంటే నాకు తెలుసు ఈ యొక్క బిజినెస్ గ్రోత్ ఏందనేది. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ ఈ బిజినెస్ లో సాధ్యమవుతుంది. కిరాణా షాప్ పెట్టుకున్న 10 lakhs పెట్టి ఎంత సంపాది అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుందా? సో లీడర్స్ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. లిమిటెడ్ ఇన్కమ్, లిమిటెడ్ టైమ్ లో నువ్వు పనిచేస్తావు. బయట 8 hours పనిచేస్తే 8,000 వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 40,000 శాలరీ వస్తుంది. జీవితాంతం పనిచేసినా కూడా ₹1,00,00,000 రావు. నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు, ఇష్టం కూడా తెలుసు. అయినప్పటికీ జనాలకు ఎందుకు ఈ బిజినెస్ అంటే నెగిటివిటీ అంటే, రిస్క్ తీసుకోవడం అలవాట్లేదు. రిస్క్ తీసుకుని అలవాట్లేదు. మేము ఒక దగ్గరికి పోవాలా సార్,
ఒక మనిషి పేదవాడుగా మిగలడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఐడియా అన్నమాట. ఫస్ట్ ఏంటి? రిస్క్ తీసుకోకపోవడం, అవమానంగా ఫీల్ అవ్వడం. సేల్ పక్క వాళ్ళ దగ్గరికి కలవాలంటే ఫస్ట్ ప్లాన్ చెప్పంగానే, సార్ కొనుక్కుంటా, నువ్వు వచ్చినావు కాబట్టి కొనుక్కుంటా ప్రొడక్ట్, కానీ నేను ఓన్ దగ్గరకు పోను సార్. మీరు చూడండి, చనిపోయే లోపల వాడు ఆన్నే ఉంటే ముందుకు రాడు. సో లీడర్స్ ఇక్కడ ఇవన్నీ కారణాలు అనమాట. సో ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్. అరే నాయన, నువ్వు ఈ రోజు కాలు చేతులు బాగున్నాయి, ఓకే, తింటున్నావు, తిరుగుతున్నావు, పని చేస్తున్నావు, అంతో ఇంతో సంపాదిస్తున్నావు. రేపటి రోజు నీకేమన్నా మంచాన పడితే కుక్క కూడా డేకది, గుర్తుపెట్టుకో. సో ఆ రోజు కనుక ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇందాక చెప్పిన తత్కాల్ సంతోష్ నాయర్ సార్, అరే సార్ తుజో భీ కర్నైనా ఆజ్ కర్. ఈ రోజు నువ్వు షేవింగ్ కూడా చేయలేక టైం లేదంటే నువ్వు ఏం పొడుస్తావు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పినట్టు. ఎస్ సార్ నో. సో ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఒక యాక్టివ్ టీమ్ తయారు చేయాల్సి వస్తుంది అనమాట. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ మనకేమన్నా మంచాన పడిన రోజు నీకు రోజు 40,000, 10,000, 30,000 రావాలంటే ఓన్లీ వన్ ఆప్షన్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. జీవితాంతం మీకు ఇన్కమ్ ఇస్తుంది బిజినెస్, జీవిత అనంతరం నీ ఫ్యామిలీకి బిజినెస్ ఇస్తుంది ఈ ఇన్కమ్ అండ్ టైం ఫ్రీడమ్. యంగ్ రిచ్ రిటైర్. మై డియర్ ఫ్రెండ్స్, 3 to 5 years ప్రాజెక్ట్. కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నాం వినండి. ఈ బిజినెస్ 3 months లో, 1 month లో, 2 months లో, 1 year లో డైమండ్స్ అవుతారు, కోటేశ్వర్లు అవుతారు కారు. అది నీపై డిపెండ్ అయి ఉంటది. ఈ బిజినెస్ ప్రాసెస్ 3 to 5 years ప్రాజెక్ట్. ఎవరి దగ్గర అయితే నా జీవితంలో నా పేదరికాన్ని దూరం చేసుకోవాలంటే, ఓకే, మా తాతలు పేదవాళ్ళు, వాళ్ళకి ఈ బెటర్ తెలియదు, డైరెక్ట్ సెల్లింగ్ తెలియదు, అప్పుడు ఆ ఇండస్ట్రీనే లేకుండే. ఈ రోజు నాకు దొరికింది దేవుడి దేవల్ల, రైట్? సో 3 to 5 years ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ టైం ఫ్రీడమ్. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీకు ఒక ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే ఈ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. గుర్తుపెట్టుకోండి. కొన్ని కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా రుచి రాదు. వస్తే వస్తుంది, పోయిందనుకో మొత్తం జీరో, లేఅవుట్స్. ఎంతో మంది ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, 100% సక్సెస్ఫుల్ గా వస్తుందేమో. ఈ రోజు మార్కెట్ లో ఎంతో మంది అప్పులు తీసుకొచ్చి ల్యాండ్లు కొని అమ్ముదామని పెట్టుకున్నారు. గవర్నమెంట్ చేంజ్ చేసరికి జీరో పడిపోయింది. ఇప్పటిదాకా ఇంట్రెస్ట్ కట్టలేక సూసైడ్ చేసుకున్న కూడా ఉన్నారు. ఒక క్వశ్చన్ అడుగుతా మీ అందరినీ, ఇక్కడ తంబటలు పెద్ద చేస్తూ ఉండండి, మెసేజ్ చేస్తూ ఉండండి చాట్ బాక్స్ లో. మీరు యాక్టివ్ గా ఉన్నట్టు కోహోస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు సార్ వాళ్ళు. మనం ఈ రోజు 26 lakhs, 26.5 lakhs తీసుకున్నాను. అశ్విన్ సార్ 28 lakhs తీసుకున్నారు, బీవీఆర్ సార్ 10 lakhs తీసుకున్నారు, మహేష్ గౌడ్ సార్ 10 lakhs తీసుకున్నారు, శ్రీకర్ సార్ 10 lakhs తీసుకున్నారు. మన టీం నుంచి మాట్లాడదాం. గంగారాం సార్ 27 lakhs తీసుకున్నారు. సో మనం అందరం కూడా ఈ బిజినెస్ లో ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినాం? అవునా కదా? సో ఇంకొకటి, నువ్వు ఎవరికైనా డబ్బులు మోసం చేసినావా? ఇక్కడ 10 లక్షల రూపాయలు కట్టించినావా? ఒక ప్రాజెక్ట్ కొనుక్కున్నా, మా మమ్మీ బ్యాక్ పెయిన్ తగ్గింది, నా ద్వారా కొన్ని వేల మందికి హెల్త్ ఇచ్చిన, కొన్ని వేల మందికి లక్షాధికారులు చేయడానికి పోతున్నా నేను ఇక్కడ. సో ఎంతో కొంతమంది 10 నుంచి లక్ష రూపాయల పైకి తీసుకునే వాళ్ళు ఆర్ఎస్టీ ఇండియాలో మినిమం 100 మంది ప్లస్ ఉన్నారు. సో మరి ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి జనాలు ఏదో మాట్లాడగానే, ఏదో అనగానే మనం హైబత్ అయిపోయి మనల్ని మనం జోష్లో హోష్ మర్చిపోతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయరు. వెంకట్ సార్ మా గురించి అంటూ ఉంటాడు, ఎంతో అదృష్టం ఉంటే తప్ప, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ బ్యాటరీ అనే కంపెనీ మీకు దొరికి ఉండదు. దొరికింది, గుర్తుపెట్టుకోండి, దొరకడం గొప్ప కాదు. మోకా కభీ కిస్మత్ సే మిల్ సక్తా హై, మగర్ కామయాబ్ కోషిష్ సే మిల్ సక్తా హై. సో లీడర్స్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి అమిత్ జైన్ ఒక బెస్ట్ స్పీకర్ అన్నమాట, అండ్ మై ఫేవరెట్ ఆల్సో. ఐ విల్ ప్లే వన్ వీడియో ఫర్ యూ. आज मैं 20 साल बाद गर्व से कह रहा हूं, दुनिया का हर उद्योगपति, दुनिया का हर बड़ा सेलिब्रिटी तरसता है रात दिन कि हमारे बच्चों की सोच बड़ी हो जाए। और मां कसम, इस स्टेज से छोटी मुंह बड़ी बात कह रहा हूं, आने वाले 5 साल में पूरी दुनिया अपने बच्चों की सोच अगर बड़ी करवाने के लिए भेजेगी तो सिर्फ यही इंडस्ट्री है जहां सोच बड़ी होगी, और दुनिया में कोई जगह नहीं। यही और आज मैं 20 साल बाद गर्व से तो లీడర్స్, ద ఫేమస్ బ్లాక్ క్రౌన్ అంబాసిడర్ అనమాట. నాకు తెలిసి 15 నుంచి 20 కోట్ల టీం ఉంటది అనమాట సార్కి. సో అతను చెప్పే విషయం ఏంటంటే, 5 నుంచి 10 సంవత్సరాల లోపల భారతదేశం లోపల ఫ్యూచర్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో అందుకే సాగర్ సార్ ఈ రోజు ఆఫీస్ చేంజ్ చేయడం, గ్లోబల్ వైజ్ చేయడం, అండ్ గైడ్ లైన్స్ స్టాండర్డ్ చేసుకోవడం, ఇదంతా ఏం అర్థం అవుతుంది మనకు? మరి
సో ఎంత పెద్ద బిజినెస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అంత పెద్ద ల్యాండ్లు అంత పెద్ద పుట్టింగ్స్ కూడా వేయాల్సి వస్తుంది కదా ఎక్కువ రోజులు ఉండాలంటే. మరి ఈ బయాటోరియం ఈ రోజు వరల్డ్ వైడ్ అవ్వబోతుంది కాబట్టి మిరా రోడ్ ఆఫీస్ నుంచి షిఫ్ట్ అవుతున్నాడు 7 floors బిల్డింగ్, 1000 members కూర్చొని తినే క్యాంటీన్. సో అప్డేట్ అవుతుంది. ఇది అర్థం చేసుకునే బుద్ధిని భగవంతుడు అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఒక రోజు నేను లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఎట్లా చెప్పుకుంటాము, నా కొడుకు డైరెక్ట్ సెల్లింగ్ లో డైమండ్ అవ్వాలనే రోజులు కూడా వస్తాయి. ఆల్రెడీ మీరు ఆ పొజిషన్ లో కూర్చున్న లీడర్స్ గుర్తుపెట్టుకోండి. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. సో 21st centuryలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాని శాసిస్తుంది. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తలుచుకుంటే గవర్నమెంట్ ని పడేసేటటువంటి సత్తా డైరెక్ట్ సెల్లింగ్. మీకు తెలుసు ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు కేవలం అధ్యక్షుడు ఏంటంటే కారణం డైరెక్ట్ సెల్లింగ్. సో రాబోయే 5 to 10 years లో ఇంకా కొత్త కొత్త చట్టాలు వస్తాయి, కొత్త కొత్త ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పటికే కాలేజెస్ లో MBA సబ్జెక్ట్ లో యాడ్ చేస్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇప్పుడిప్పుడు గవర్నమెంట్ గుర్తిస్తూ ఉంది. సో లీడర్స్, రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు మీకు ఉంటుంది. బిజినెస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇండియాని శాసిస్తుంది. ఇప్పుడు వేస్ట్ అన్న జనాలే అప్పుడు ఎగేసుకుంటూ వస్తారు, మేం చేస్తామని. కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారనమాట, కొంతమంది దరిద్రన్న కొడుకులు ఉంటారనమాట. ఇంత మంచి అవకాశాలు వచ్చిన తర్వాత కూడా బిజినెస్ నుంచి క్విట్ అవుతుంటారు చూడండి. వీళ్ళని చూస్తే నాకు బాధ వేసి ఏడుపు వస్తుంది అనమాట. అరే నాయన, నువ్వు ఏడ కూర్చున్నావు, ఏ బిజినెస్ లో ఉన్నావు, ఏ కంపెనీలో ఉన్నావు చెప్పు. ఉన్న ఢిల్లీ లోపల ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక ఈవెంట్ చేసింది, 25 years సెలబ్రేషన్ చేస్తే 18 మంది IAS ఆఫీసర్స్, 18 మంది IPS ఆఫీసర్స్ వచ్చి, రవిశంకర్ మా గురుజీ వచ్చారు అక్కడికి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్, ఇందిరా నూయి, కిరణ్ బేడి, నితిన్ గడ్కరీ, రేఖా గుప్తా మేడం, స్మృతి ఇరానీ, ఇలాంటి యొక్క లెజెండ్స్ వచ్చి ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వేమో ఈ రోజు చూసుకొని ఈ రోజు నాకు రావడం లేదు, అట్లా అన్నాడు, ఇది ఇట్లా అన్నాడు, వీడి ఇది తిన్నాడు, వీడు తగ్గినాడు, ఇందుకోసం బిజినెస్. అది అర్థం చేసుకోండి సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది నీ యొక్క ఖాండాన్ యొక్క తలరాత మార్చేసే ఇండస్ట్రీ. ఈ రోజు ఎవరో నో అన్నారని, ఎవరో ఎక్కిరిచ్చారని, ఎవరో ఇదన్నారని ఈ రోజు కనుక క్విట్ అయినావనుకో, గుర్తుపెట్టుకో, ఒక రోజు నువ్వు ఎక్కి ఏడవాల్సి వస్తుంది. సో ఫ్యూచర్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్స్, మంచి కంపెనీ మీకు ఇచ్చిండు భగవంతుడు, మంచి అప్లయన్స్ మీకు ఇచ్చిండు భగవంతుడు, మంచి టీం మీకు ఇచ్చాడు భగవంతుడు, RST ఇండియా. సో కొన్ని రోజులు ఒకే లక్ష్యంతో, ఒకే కసితో, ఒకే డ్రీమ్ తో కనుక పని చేయగలిగితే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు రాబోయే రోజులలో మినిమం ₹1 కోటి కార్ మెయింటైన్ చేస్తారు, 100 కోట్లు సంపాదిస్తారు. రికార్డింగ్ టు మై వాయిస్, ఇస్తూ జరిగి తీరుతుంది. బికాస్ ఆఫ్ అలాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉంది, అలాంటి CMD మన దగ్గర ఉన్నాడు, అలాంటి ఒక కంపెనీ మన దగ్గర ఉంది, అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉంది, అలాంటి అప్లయన్స్, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫామ్ చేయబోతున్నాం. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏదో అన్నారని మీకు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మైండ్ సెట్ ట్రైనింగ్. మరి ఈ బిజినెస్ లో ఎందుకు సడన్ సక్సెస్ అవ్వాలంటే మైండ్ సెట్ ట్రైనింగ్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎప్పుడైనా కూడా ఒక మీరు ప్రాస్పెక్టివ్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఉండాలన్నమాట. పేషెన్స్ చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లో మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. బయట మార్కెట్లో ఏంటంటే పాలకూర కొత్తిమీర అమ్మితే 40 రోజులకు వస్తుంది, తీసుకొని మార్కెట్లో అమ్మితే ₹1000 వస్తాయి, ఫుల్ బిందాస్, మనకాక 30,000 వస్తాయి. సార్ ఫుల్ హ్యాపీ సార్, నేను పోయి ఆంధ్ర పోయి కర్ణాటక పోయి ప్లాన్ నాతో కాదు సార్, ఏదో గిట్లనే బుక్ అబ్బాయిలు లాగా అనుకుంటా తప్ప ఇన్ లోకి వెళ్ళినాయి అవుతాయి. సింహం పాలు తాగాలంటే బంగారు గింజలు పిండాల్సి వస్తుంది, అర్థమవుతుందా? అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ చేయాలంటే నువ్వు దునియాను చేంజ్ చేసిన పని లేదురా బాబు, ముందు నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకో. దిస్ ఆల్ మైండ్ సెట్ గేమ్. సో పాజిటివ్ థింకింగ్, ఎస్ ఐ విల్ పే వన్ వీడియో నెక్స్ట్ ఉంటా మీకు అవకైతారు. సో లీడర్స్, పాజిటివ్ థింకింగ్ ఉండాలని పేషెన్స్ చాలా ముఖ్యం. డైరెక్ట్ సెల్లింగ్ లో ఓవర్ నెట్ లో బిజినెస్ రాదు. రోజు సంతోష్ నాయర్ సార్ ఇంటింటికి తిరిగి వాక్యూమ్ క్లీనర్లు అమ్ముకునే ఒక సేల్స్ పర్సన్ ఈ రోజు ప్రపంచంలోనే సేల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయినాడంటే కారణం పేషెన్స్. ఎస్ఆర్ నో? స్టిచ్చింగ్ చేసుకునే ఒక పర్సన్ ఈ రోజు BMW ఓనర్ ఏంటంటే కారణం పేషెన్స్. ఎక్కడో పాలమూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసుకుంటూ ప్రపంచ ఇతిహాసాన్ని తిరగరాసి 300 కోట్లు సంపాదించాలంటే కారణం పేషెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ టేక్ ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ నేమ్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ వాళ్ళు ఓపికగా వెయిట్ చేశారు. మన సాగర్ సార్ మాకు జూమ్ లో చెప్పారు, ఈ 1 వీక్ ఏదో ప్యానిక్ నడుస్తుందో దేకో వెయిట్ అండ్ వాచ్. మంచి వర్డ్ అంటారు సాగర్ చూస్తారు, వెయిట్ అండ్ వాచ్. జస్ట్ వెయిట్ చేసి చూస్తూ ఉండండి, మిరాకిల్ జరుగుతాయి. సో లీడర్స్, పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి, క్విట్ అవ్వకుండా కన్సిస్టెన్సీగా ఉండాలి.
క్విట్ అవ్వద్దు అనమాట. క్విట్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. కరియర్ అన్న చాహే కుచ్ భీ హో, చాహే కుచ్ భీ హో. ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయలే, ₹1 ఎవరిని ముంచుతలే, ఒకరికి గులాంగిరి చేస్తలే, ఒకరికి కాళ్ళు పట్టుకొని మొక్కాల్సిన పని లేదు, రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. నీ దగ్గర దమ్ముంది, ఆజ్ఞతో కల్ ఇది కాకపోతే తో పోస్టర్ గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ లో నిలబడాలి, లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోవాలి, క్విట్ అవ్వద్దు, కన్సిస్టెన్సీగా ఉండాలి. కన్సిస్టెంట్ గా ఓ చెప్పలేం, రేపు ఇంకొక ప్రకాష్ దర్జీ రావచ్చు నీ టీమ్ లో, ఇంకో వెంకటరస్ రావచ్చు నీ టీమ్ లో, బట్ నువ్వే లేకపోతే ఎట్లా? కన్సిస్టెన్సీ. మై డియర్ ఫ్రెండ్స్, ఒక రాయి కాడ కూడా తాడు చేదురుబాలు కూడా చూస్తూ ఉంటాం. నిరంతరం ఇట్లా చేదురుబాలు వచ్చి వాటర్ తోడుతూ ఉంటే ఒక కొబ్బరి నారుతో చేసిన తాడు రాయిని కట్ చేస్తుంది. మీరు చూసుంటారు, నల్ల కింద బిందెలు పెడుతుంటే చేస్తుంటే రాయి కింద గుంత పడుతుంది. కన్సిస్టెన్సీ సార్, ఒక రాయి కరిగిస్తుంది ఒక తాడు నిరంతరం పని చేయడం ద్వారా. మరి నీ జీవితం మారదా బిజినెస్ లో కన్సిస్టెన్సీగా పనిచేస్తే? చాలా మందికి ఓపికలు ఉంటాయి అనమాట. బహుత్ సారే లోగ్ ऐसा करते कि మిడిల్ మే కుట్ హో జాతా హై. ఒక్క స్టెప్ దూరంలో ఉంటాడు, నెక్స్ట్ ఒక మంచి పర్సన్ రాబోతాడు అనమాట. అప్పుడే మనోడు భయ అనేస్తాడు. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లో లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోవాలి. ఈ రోజు కోసం కాదు, 10 తరాల తర్వాత మారాలంటే నిలబడాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి. కీ లైన్, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. గెలిచేవాడు ఎప్పుడు క్విట్ అవ్వడు, క్విట్ అయ్యేవాడు ఎప్పుడు గెలవాడు. విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. రాజధాని అంటాడు, అరే ఈ బిజినెస్ మా తాత ముత్త, ఆయన వాయిస్ బాగుంటది రాజధాని, ఆంబే డైమండ్స్. మా తాతలే ఔరంగజేబు అప్పుడు పానిపట్టు యుద్ధంలే అప్పుడు చేసినాడు మా తాత అంటాడు అనమాట. అవును, మీ తాత అప్పుడు చేసినాడు, మరి ఏది కారణం, ఏది సక్సెస్ ఏదంటే అప్పుడు చేసి వదిలిపెట్టినాడు. మరి ఏం చేయమంటుంది నన్ను? మీ తాత చేసి, మీ మామ చేసి వదిలిపెట్టిండు, ఇప్పుడు నేను చేసిన డైమండ్ అయినా కోట్లు సంపాదించిన, ఇప్పుడు వస్తే చెప్పు వెల్కమ్ టు వదిలేసిన మామ అంటాడు చూడు ఆయన. నువ్వు ఎవడు వదిలేయమన్నాడు? మరి తెలుసు కదా, అన్నం తింటున్నావు కదా గడపకి, మధ్యలో ఎట్లా క్విట్ అవుతావు ఇంత పెద్ద బిజినెస్? లక్షలు పెట్టినావు ఇక్కడ ఏమన్నా? సో లీడర్స్, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ రాసిన డైరీ లోపల. ఏది ఏమైనా సరే బిజినెస్ నుంచి మీరు క్విట్ అవ్వకండి, वट एवर इट मे बी। 144 सेक्शन सजना बाप भी अगर आने तो कुछ भी नहीं होता। यहाँ पे सागर सर है, भगवान है, और करने वाला काम में जो अच्छा काम कर रहे हैं ना, उसके लिए भगवान को भी मदद करना पड़ेगा, छोड़ना नहीं कभी बिजनेस। ये गुरु मंत्र है और यही है सक्सेस की, नेवर क्विट। గెలివాలనుకుంటే మాత్రం బిజినెస్ వదిలిపెట్టకు, బిజినెస్ వదిలిపెడితే మాత్రం ఎప్పటికీ కూడా నీకు ఈ రోజు ఉన్నటువంటి పేరు నీకు డైరెక్షన్ లింక్ ఇచ్చింది, ఈ రోజు ఉన్న రెస్పెక్ట్ నీకు డైరెక్షన్ లింక్ ఇచ్చింది. నేను కూడా ఒక బావిలో కప్పలాగా బతికిన 18 సంవత్సరాలు, బట్ అప్పుడు ఉన్నటువంటి అనిల్ సార్, శ్రీకాంత్ సార్ బయటకు తీసుకొచ్చి ఇది కాదు సార్ లైఫ్, నీకు ఎంతో ఈ రోజు ప్రపంచాన్ని చూపెట్టారు. 2-3 కంట్రీస్ తిరిగి వచ్చాం, ఎన్నో స్టేట్స్ తిరిగాం. బట్ ఇది ఏమైనప్పటికీ కూడా ఒక అవకాశం మళ్ళీ నాకు భగవంతుడు ఇచ్చాడు రూపంలోని పట్టుకుని నిలబడ్డా. మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ క్విట్. ఐ హోప్ యు అండర్స్టాండ్ వెరీ వెల్, రైట్? సో ప్రాస్పెక్టింగ్, కొత్త వాళ్ళను కనుగొనడం, ఈ బిజినెస్ లో ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. నోకియా మొబైల్ గాన్, మోటరోలా గాన్, దాన్ని ఏమంటారు, అంబాసిడర్ కార్ గాన్. ఎందుకు అప్డేట్ కాలే? ప్రాస్పెక్టింగ్, కొత్త వాళ్ళను కనుక్కుంటూ ఉండాలి. ఇక చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బిజినెస్ లో, సార్ నేను ఇక్కడ నా గురించి మాట్లాడతా, నేను ఇక్కడ ఈ పర్సన్ చేసిన, ఎల్లైన్ ఇక్కడ మల్లయ్య వేసుకున్నా, అలా మొత్తం నేర్పించేసిన, నేను టీం తయారు చేసిన, నేను నిలబెట్టేసిన, కత్త నేను ఇంట్లో వండుకొని కూడా నాకు పైసలు వస్తాయి. చాలా మంది చేసే అతి పెద్ద మిస్టేక్ ఇదే. నో మై డియర్ ఫ్రెండ్స్, నీ పర్సనల్ లిస్ట్ నుంచి బిజినెస్ జరగాల్సిందే. మీ కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయండి, 50 to 100 మెంబర్స్ పక్కా ఉండాలి. లేదు సార్, మంచి లెజెండ్స్ తయారు చేసిన నేను, ఇక మొత్తం నా పని అయిపోయింది, పండుకుంటే అంతే, కాలు మీద కాలేసుకొని కిందికి నుంచి వస్తూనే ఉంటాయి పైసలు. ఎప్పుడు పోతావో కూడా తెలియదు, ఆ వచ్చిన పైసా కూడా ఎక్కడ పోతుందో కూడా తెలియదు. గుర్తుపెట్టుకోలేదు ఇక్కడ. కంపల్సరీ నీ పర్సనల్ లిస్ట్ 50 to 100 మినిమం లిస్ట్ నువ్వు కొత్త వాళ్ళను కలుస్తూ ఉండాలి. ఈ రోజు కూడా మేము బస్ లో ఉన్నా, కార్ లో ఉన్నా, ట్రైన్ లో ఉన్నా, కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటాం. టైం దొరికిందంటే పాయింట్ చెప్తాం, ప్రాస్పెక్ట్ చేస్తాం, టీం తీసుకొస్తాం. ఈరోజు ఎవరు లేకపోయినా కూడా అరెస్ట్ చేయడం లోపల మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసే దమ్ము మన దగ్గర. కారణం ఏంటంటే నా దగ్గర లిస్ట్ ఇంకా ఉంది. బిజినెస్ లోకి వచ్చినప్పుడు నా లిస్ట్ 600, బట్ ఈ రోజు 13,000 లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను అక్కడ రైలు లోపల. 13,000 లిస్ట్. నీ టీం లిస్ట్ నా దగ్గర ఉంది ఈ రోజు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక డైమండ్ క్వాలిటీస్ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, అప్డేట్ అవ్వాలి.
ఫ్రెండ్స్, రిలేటివ్స్, సోషల్ మీడియా, డైలీ న్యూ పీపుల్ యాడ్ చేస్తూ ఉండాలి మీ లిస్ట్ లో. లిస్ట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండస్ట్రీ, రా మెటీరియల్ ఆఫ్ దిస్ బిజినెస్. లిస్ట్ అయిపోవద్దు. సో కంపల్సరీ సార్, యు బిల్డ్ పీపుల్, పీపుల్ విల్ బిల్డ్ యువర్ బిజినెస్. సోషల్ మీడియా, మొన్న రామకృష్ణ అని ఈస్ట్ గోదావరి నుంచి ఒక వ్యక్తి, ఇక్కడైతే రాజస్థాన్ సంథింగ్, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో అతను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే యూట్యూబ్ లో నుంచి 2 బూస్టర్ సేల్స్ ఇచ్చాడు తెలుసా మీకు? ఈ పానిక్ లో కూడా ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేశాడు రామకృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టి మనం అప్డేట్ అవ్వాలి. చాలా మందికి ఒక పోస్ట్ చేయరాదు, ఒక ఐడి క్రియేట్ చేయరాదు, పేమెంట్ చేయరాదు. ఇప్పుడు తెలుసుకునే టైం వచ్చింది. సో అప్డేట్ అవ్వాలి. మనం ఈ బిజినెస్ లో ఎంత ఫాస్ట్ గా గ్రో వెళ్తే అంత పెద్ద బిజినెస్ చేయగలుగుతాం. డైలీ కొత్త వాళ్ళని కలుస్తూ ఉండాలి. ఎంజాయ్ వస్తుంది లైఫ్ లో. సార్ కాలేజీకి వెళ్ళినాము, అది షాయి పోసిండు, తాగినాము, డబ్బా తీసుకెళ్ళి తిన్నాం, కాల్ చేసినాం, వచ్చినాం, జీవితాంతం ఇదే. ఎట్లా అవుతుంది సార్? బోర్ అనిపించదు లైఫ్ లో. బట్ ఈ బిజినెస్ లో కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటాం, ఎన్నో కుటుంబాలను చూస్తూ ఉంటాం. నేనైతే నేర్చుకుంటారే. మేము లాస్ట్ టైం ఒక రోజు ఆంధ్రాకి వెళ్ళినాం, గంగారాం సార్ మాతో పాటు వచ్చారు. ఎట్లా అంటే ఆ సినిమా ఉంది చూడండి, రామ్ చరణ్ ది, ప్రకాష్ రాజ్ ఉంటారు, గోవిందుడు అందరి వాడేలో ప్రకాష్ రాజ్ రోల్ ఏదైతే ఉందో అలాంటి పర్సన్ పై మీట్ అయినాం. కర్ర వెంకట సత్యనారాయణ గారు అంటని ఆంధ్ర పాలకొల్లు నుంచి. అసలు నా మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆయన యొక్క పర్సనాలిటీ, ఇట్లా ప్లాన్ చెప్పగానే సార్ ఇంత మంచి ప్రొడక్ట్ నేను ఇప్పుడు చూడలేదు సార్ అనుకో. ఆయన ఇంకోటి, ఆయన ఇచ్చినటువంటి చందాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉన్న పేరు, వాళ్ళ కోడల్లో ఉన్నటువంటి తీరు, వాళ్ళ కొడుకులు మాట్లాడే విధానము, అలా ఉన్నటువంటి వాతావరణం, రియల్ గానే మారామన్నమాట అక్కడ. సో లీడర్స్ కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు బిజినెస్ లో. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ జీవితాన్ని కొత్తగా చూపిస్తుంది. కొత్తగా చూడడం అలవాటు చేసుకోండి. పాత మైండ్ సెట్, పాత ఆలోచనలు, పురాణ సోచ్ చూడి పూరా దునియా అప్డేట్ हो रहा, आप भी అప్డేట్ అవుతే जाओ. సో కొత్త వ్యక్తుల్ని కలుస్తూ ఉండాలి బిజినెస్ లో. అండ్ ఇన్విటేషన్ స్కిల్స్, సింపుల్ అండ్ షార్ట్ ఇన్విటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి పన్నా, ఇన్విటేషన్ స్కిల్స్. ఫోన్ లో మొత్తం ప్లాన్లు చెప్పేస్తాం, మోటివేషన్ చేస్తాం, మనం అనుకుంటాం అంతే. నేను తలుచుకుంటే ఏమన్నా అవుతుంది సార్, నేను తలుచుకుంటే దున్నపోతు కూడా పాలు పిండేస్తా, ఏమనుకుంటున్నావు? కాదు మమ్మ, అట్లా అది కాదు బిజినెస్. ఇన్విటేషన్ చేసే మెథడ్ ఉంటది అనమాట. ఫస్ట్ టైం మొత్తం చెప్పకూడదు. సో ఇవన్నీ మీకు యూట్యూబ్ లో ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. సాగర్ సార్ మాన్యువల్ నేను లాస్ట్ టైం చూపించాను మీకు, మార్కెటింగ్ మాన్యువల్ బుక్ సాగర్ చూస్తారు, రాశాడు, చదవండి ఒకసారి తెలుగులో ప్రింట్అవుట్ తీసుకొని. ఇన్విటేషన్, హౌ టు ఇన్వైట్ ద న్యూ ప్రాస్పెక్ట్స్. సో షార్ట్ ఇన్విటేషన్ చేయాలన్నమాట. సార్ రేపు వచ్చి కలుస్తా. సో ఈ రోజు సుంతక్క, యాదగిరి సార్, శ్రీనివాస్ సార్, ఇట్లా ఎక్స్ట్రాడినరీ బిజినెస్ బికాస్ ఆఫ్ ఇన్విటేషన్. దే నో వెరీ వెల్ అబౌట్ ఇండస్ట్రీ. సో లీడర్స్ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదమ్మా ఇన్విటేషన్ లో. సింపుల్ టైం తీసుకోండి. ఇంకోటి, ఎప్పుడు కూడా ప్రోడక్ట్ గురించి ప్రమోషన్ మానేయండి, బిజినెస్ గురించి ప్రమోషన్ చేయండి. నీకు డబ్బులు రావాలంటే, నువ్వు బిజినెస్ లో కార్లు, బంగ్లాలు, కోటీశ్వరుడు కావాలంటే, మన ప్రకాశ్ ఒక మంచి మాట చెప్పాడు. నువ్వు బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి డిస్కస్ చేస్తే నీకు కూడా బీపీ, షుగర్, థైరాయిడ్ వస్తుంది. లక్షల కోట్లు, వందలు నువ్వు బిజినెస్ చేస్తే లక్షల కోట్లు, వందలు నీకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. 20 minutes టైం ఇస్తారా? సింపుల్. ఏ బిజినెస్, ఏం చేయాలి, ఎంత పెట్టుబడి, అవన్నీ ఫోన్ లో కాదు, వచ్చి కలుస్తా. ఈ బిజినెస్ నీకు మాత్రం సూటబుల్ మామ, నాతోనైతే అవుతుందో కాదో కానీ నీకు మాత్రం సూటబుల్. ఇంకొకటి, నేను చేయాలనుకుంటున్నా, నేను ఇంట్రెస్ట్ గా ఉన్న, బట్ డిసిజన్ నీకు ఇచ్చే పెట్టినా. ఓకే, నువ్వు ఓకే అంటే ఒకవేళ స్టార్ట్ చేస్తా అని అన్నావు అనుకో ఎదుటి వ్యక్తితో, అరే జైపాల్ లేదని అడిగిండు, మంచిదా కదా, నాకు డిసిజన్ ఇచ్చిండు, విందాం ఒకసారి. సో నేను మీ అప్లైన్ తీసుకొని చెప్పించారు అనుకోండి, బిజినెస్ నచ్చింది, బాగుంది జైపాల్, చేయొచ్చు అన్నాడు అనుకో ఆ పర్సన్, నేనేమంటా వెంటనే, మరి బాగుంది కదా నువ్వు కూడా రాదు, ఖతం. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్విటేషన్ స్కిల్స్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రీ టైమ్ లో యూట్యూబ్ లో వెళ్ళండి, లాక్స్ ఆఫ్ వీడియోస్ మీకు ఉంటాయి అన్నమాట, నేర్చుకోవాలి. సో మంచి స్వీట్ అండ్ షార్ట్ ఇన్విటేషన్ చేయాలి, మొత్తం స్టోరీ అంతా చెప్పకూడదు. అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్, ప్లాన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టోరీ టెల్లింగ్ స్టైల్లో చెప్పాలి, కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి. ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ చదివిన చదవద్దు. గంటన్నర సేపు ఆయన దిమాగ్ తిన్న తర్వాత అని అడిగితే ఏం చెప్పినారా, ఏం చెప్పిండో ఏమో సార్, మళ్ళీ ఒకసారి చెప్పాలంట. 1.5 hour ప్లాన్, ఒక పర్సన్ 2-3 గంటల ప్లాన్స్ చెప్తారు సార్. 5 సబ్జెక్టులు కదా, మంటికి దూరమైన, మ్యాగ్నెటిక్ శక్తి లేదు, రక్త ప్రసరణ దెబ్బతిన్నది, పెరగాలంటే వేరే ఆప్షన్ లేదు,
సాగర్ సార్ ఏం చేసిండు, ఐస్కర్ తవ్వి తీసుకొచ్చిండు, ఈ పరుపు తయారు చేసిండు, పడుకోవాలి ఇందులో వస్తుంది, ఇది అవుతుంది, ఇది కథ, ఇది లెక్క కథ. ఒక స్టోరీ టెల్లింగ్ టైప్ లో ఒక కథ చెప్పినట్లుగా చెప్తే ఎంత ఈజీ బిజినెస్ ప్లాన్ తెలుసా ఈ బ్యాటోరియం. అవునా? సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ప్లాన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. గంటలు చెప్పడం కంటే ఉన్న 15 నిమిషాల్లో పని క్వాలిటీ ప్లాన్ చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మాట కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి, ప్రతి మాట కాన్ఫిడెన్స్ తో మాట్లాడాలి. మనమే భయంతో వాడు ఏమడుగుతాడు, ఏమైనా అడిగాను సార్, ఉన్నది ఉన్నట్లే చెప్పి, ఉంటే ఉంటాడు, పోతాడు, తుమ్మితే ముక్కుపోతా అంటే కాదు, నో ప్రాబ్లం చెప్పండి, ఉంది కదా ప్రొడక్ట్ పని చేస్తుంది కదా, నువ్వు తిన్నావు కదా గులాబ్ జామ్ తీయగా ఉందని, అది చెప్పనీకే భయం ఎందుకు మళ్ళా? సార్ నేను తిన్నాను ఆల్రెడీ, నేను యూజ్ చేసిన మోర్ అల్ట్రాబెరీ, నేను యూజ్ చేసిన మోర్ పవర్, కొన్ని వేల మంది టెస్ట్ మనీస్ యూట్యూబ్ లో ఉన్నాయి, పిక్చర్లా టెస్ట్ మనీస్ సెషన్లో ఎంతమంది చెప్పేటోళ్ళు. సో దమ్ముంది కదా ప్రొడక్ట్ లా, ఇంకెందుకు భయపడుతూ మాట్లాడుతూ. సో ప్లాన్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ తో చెప్పాలి. ధర్మాంగ్ పాండ్యా సార్ చెప్పారు ప్రగతిలో, దాదాగిరి సాఫ్ ప్లాన్ ఫాలో. ఎస్ వస్తుంది కదా ఇన్కమ్, కంపెనీకి ఏం కావాలి, లెఫ్ట్ రైట్ మ్యాచ్ కావాలి, డబ్బులు వస్తాయి, 100% వస్తాయి, అకౌంట్ డబ్బులు పడతాయి. సో ప్రజెంటేషన్ స్కిల్స్ ఫైన్ ట్యూనింగ్ చేయడం, టెక్నిక్స్ వాడడం చెప్తూ ఉంటాం ట్రైనింగ్ సెషన్ లో రెగ్యులర్ గా. సో లీడర్స్ ప్రజెంటేషన్ అనేది ఎప్పుడైతే మీరు సొంతంగా చేయడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మీ యొక్క బిజినెస్ స్టార్ట్ అవుతుంది, ఆ రోజు నుంచి సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా నువ్వు అప్లైన్ మీద డిపెండ్ అయ్యి పని చేసినావో ఆ బిజినెస్ అప్లైన్ దిగా నీకు మాత్రం రాదు. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, అప్లైన్ అంటే కేవలం ఒక వర్డ్ మాత్రమే, దేవుడు గాడు. నీకున్న కంటే డబుల్ ప్రాబ్లమ్స్ అప్లైన్స్ ఉంటాయి. నీకంటే తెలివైన వాళ్ళు కాదు అప్లైన్స్, నీకంటే మేధావులు కాదు, నీకంటే యేసుక్రీస్తు యొక్క జన్మలో ఉట్లేరు వాళ్ళు, కృష్ణుని యొక్క జన్మలో ఉట్లేరు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకన్నా ఒక రోజు ముందు వచ్చిరు అంతే. నీకెంత తెలుసు అంత కూడా తెలియకపోవచ్చు కొన్నిసార్లు. బట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీ బిజినెస్ అనేది ప్లాన్ చేసినప్పుడే అవుతుంది. సింపుల్ గా ఫిక్స్ అయిపోతాం, నేను చెప్తే రాదు, మా ప్లాన్ చెప్తే సేల్ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ మైండ్ సెట్ తో ఉన్నావో ప్రజెంటేషన్ 100% నువ్వు ఈ లైఫ్ లో చేయలేవు. లైఫ్ లో ఇంకోటి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రోజు ఈ బ్యాటరీ లో ఉన్న ప్రకాష్ దర్జీ సార్ సెషన్ ఉండే మార్నింగ్ సెషన్ లో బూట్ క్యాంప్ లో, అక్కడ ఏం చెప్పారంటే 90% జనాలు ఈ బిజినెస్ ని జాబ్ లాగా చేస్తున్నారంట. జాబ్ లాగానే పోవాలి, 2 సేల్స్ దగ్గర పెట్టుకోవాలి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వెయిట్ చేయాలి. ఓకే, ఈ కొట్టినప్పుడు అక్కడ కొట్టాలి, అక్కడ కొట్టినప్పుడు ఇక్కడ కొట్టుకోవాలి, 6,000 తీసుకోవాలి, వారం 2 వస్తే చాలు. ఇది జాబా బిజినెసా? 20 ఏళ్ళు అదే పని చేసిన ₹1 కోటి వస్తాయా నీకు? నీకు కూడా తెలుసు కదా రావని. సో ఇక్కడ 90% జనాలు జాబ్ లాగానే చేస్తారు తప్ప దీన్ని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడడం లేదు. ఎందుకోసం అంటే సొంతంగా చేయడం మానేస్తున్నాం. ఇక్కడ డిపెండ్ ఆన్ అప్లైన్, డిపెండ్ ఆన్ ప్రతిదీ కూడా అప్లైన్. కొత్త పని చేసేటప్పుడు అప్లైన్ గైడ్ లైన్స్ తీసుకొని పని చేయమని టాప్ 20 లో మా గురించి చెప్పిన. సరే, ప్లాన్ చెప్పడానికి కూడా అప్లైన్ ఎందుకు, ఫాలో అప్ అప్లైన్ ఎందుకు, ఐడి క్రియేట్ చేయడానికి అప్లైన్ ఎందుకు, ఎప్పటి వరకు నువ్వు అప్లైన్ కు పంపిస్తున్నావు ఇవన్నీ కూడా అప్లైన్ కు చెక్ వస్తుంది, నీకు రాదు, కావాలంటే చెక్ చేసుకొని మాట్లాడు. అప్లైన్ కు మాత్రమే బోనస్ లో వస్తాయి, కిందలోకి రావు. ఎందుకంటే అప్పుడు నీకు కూడా పంపిమ్మన్నాడు, నేర్చుకోవాలి కదా. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ కు ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్పగలిగితేనే, సొంతంగా ప్లాన్ చెప్పి క్లోజ్ చేయగలిగితే యువర్ ఏ లెజెండ్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ ఫాలోఅప్, డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట ఫాలోఅప్. 90% ఆఫ్ సక్సెస్ ఫాలోఅప్ లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో థింక్ చేసి చెప్తా, ఆలోచించి చెప్తా అంటే ఫాలోఅప్ చేయాలి అండ్ అన్నది పైలట్ గా రిమైండ్ చేయాలి. ఎస్, మళ్ళీ రిమైండ్ చేయాలి. ధర్మాంగ్ పాండ్యా సార్ ఈ రోజు ఎంత పెద్ద కోట్ల రూపాయలు తీసుకున్నాడు కదా, ఇప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంట తెలుసా? మొన్న కూడా మాకు మాట్లాడినారు కదా సాగర్ సార్ అప్పుడు, సోచ్కే బతావంగా, ఆలోచించి చెప్తా. అరే నీ ముందే ఒక పర్సన్ ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్నాడు, ఇప్పటికి కూడా నా క్లాస్మేట్స్ చూద్దాం మా అంటారు. సరే చూస్తూనే ఉండు, నేను చేస్తూనే ఉంటా. ఒక రోజు వచ్చినాక అంటారు అన్నమాట, ఆ రోజే చెప్పిన, అప్పుడే చెప్పినా వినాల్సింది కాదు. మనం అందులో లేం కదా. సో కంగ్రాచులేషన్స్. ఫాలోఅప్ కంపల్సరీ చేయాలి. 90% సక్సెస్ ఫాలోఅప్ లో ఉంది. ఈ ఫాలోఅప్ కి కూడా సపరేట్ టైం తీసుకొని పొమ్మని కాదు, ప్లాన్ చెప్పిన వెంటనే సేల్ క్లోజ్ అవ్వాల్సిందే. ఇంకోటి ఫాలోఅప్ అంటే కేవలం సేల్ కోసమే కాదు, మీటింగ్ కోసం ఫాలోఅప్ 5 times ఉంటుంది. మన నెక్స్ట్ సెషన్ చూద్దాం హౌ టు ఫాలోఅప్ అని, రేపు తీసుకుంటారు మన సక్సెస్ఫుల్ లీడర్స్. సో ట్రైనింగ్ కోసం ఫాలోఅప్, ప్రమోషన్ కోసం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఫాలోఅప్ చేయకుండా టీం ఓవర్ మాట వింటలేదు సార్ అంటాడు. ఒక వ్యక్తి టీమ్ తో పనిచేసి క్రియేట్ చేస్తాడు హిస్టరీ.
సో లీడర్స్ ఫాలో అప్ డిఫరెంట్ వేలో ఉంటుంది అనమాట. హౌ టు ఫాలో అప్ అని కొట్టండి, మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో ఫాలో అప్ చేయడం మర్చిపోవద్దు. ఫాలో అప్ చేసేటప్పుడు ఈగోకి వెళ్ళొద్దు. నేను ఎందుకు చేయాలి, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయను, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో ఇలాంటి రీజన్స్ ఇందులో కామన్. భూమిలో పంట వేస్తే గడ్డి ఎంత ఈజీగా ఎంత కామను. ఓకే, నువ్వు హైదరాబాద్ ట్రాఫిక్ లో వెళ్తే సిగ్నల్స్ రావడం ఎంత కామను. ఈ బిజినెస్ లో కూడా రిజెక్షన్స్ రావడం, చూసి చెప్తా అనడం, డబ్బులు ఎక్కువ అనడం కామన్ కామన్ కామన్. ఓకే, సో ఫాలో అప్ కంపల్సరీ చేయాలి. కంపల్సరీ ఫాలో అప్ చేస్తేనే బిజినెస్ లో 90% సక్సెస్ వస్తుంది. అండ్ టీమ్ బిల్డింగ్, టీమ్ కి ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, టీమ్ కి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. టీమ్ బిల్డింగ్ అండ్ వాళ్ళ సక్సెస్, మీ సక్సెస్ సపోర్ట్ మోటివేషన్ ఇవ్వాలి. చాలా మంది ఇందాక డిస్కస్ చేసినాం కదా, ఒక సర్టన్ టైం వరకు టీమ్ కు సపోర్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు చూసుకోండి సార్ అని చెప్పేస్తారు మొహమాటం లేకుండా. బట్ ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ తీసుకున్న ప్రకాష్ దర్జీ సార్ సొంతంగా పీపీటీ తయారు చేస్తున్నాడు, ఎన్నో ఫార్మ్స్ మనకి ఇచ్చిండు 5 lakhs అబౌవ్ మీటింగ్ లో. ఆయన మళ్ళీ జూమ్ తీసుకుంటున్నారు, మళ్ళీ మనతో మాట్లాడుతున్నారు, ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం శారన్నాల ఆటను కూడా పనిచేయాలి ఇప్పటిదాకా. ఓకే, మనం అనుకుంటాం ఐఎమ్ సేఫ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎవరు సక్సెస్ఫుల్ పీపుల్స్ అంటే టీం తయారు చేసిన వాళ్ళు సక్సెస్. పెళ్ళి 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టకపోతే వాడిని ఏమంటారో మీకు తెలుసు. అట్లాగే ఈ బిజినెస్ లోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో కనుక అట్లీస్ట్ టాప్ 20 లేకపోతే వాడిని కూడా అదే అంటారు. సో టీమ్ బిల్డింగ్ కంపల్సరీ. ఎవరు చేయాలి సార్? అప్లైన్ వచ్చి చేయడు, నువ్వే చేయాలి. ఎందుకు వచ్చినో గుర్తుపెట్టుకో. ఫస్ట్ బిజినెస్ నువ్వే టీం తయారు చేయాలి, టీం కు ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు అడగాలి, సార్ నా టీం కు టాప్ 20 కావాలి, నా టీం కు ఇట్లా కూర్చుందాం, నా టీం కు గ్రూప్ మీటింగ్ చేద్దాం, నా టీం కి నేర్పిద్దాం, నా టీం కి ఐడియాస్ నేర్పిద్దాం రండి అని అడగాలి. అడగండి అమ్మాయి నా అన్నం పెట్టదు. ఋషులు, మునులు, సంతులు సాధుత్వం తపస్సు చేస్తే తప్ప దేవుడు రాలే. అట్లనే మనం కూడా అడిగితేనే ఏదైనా దొరుకుతుంది అనమాట. అడగడానికి కూడా అహంకారం అడ్డొస్తే మనం ఈ బిజినెస్ చేయలేం. ఎస్, అప్లైన్ అడగాలి, సార్ నాకు ఇది కావాలి. ఆయన ఎందుకు అడగారు సార్? ఆయన 100 మంది ఉంటారు కదా, ఆయన కోసం ఎందుకు వచ్చినావు? ఇంకోటి, డైరెక్ట్ సెల్లింగ్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఎక్స్ట్రా కాలం కూడా కోసం. ఏ మిస్టేక్ ఏంటి చెప్పాలా? అప్లైన్ చూడడం. నేను చేస్తే అప్లైన్ కు చెక్ వస్తుంది, నేను చేయడం వల్లనే ఈ రోజు జైపాల్ సార్ 3 పూటలు తింటున్నాడు, నేను చేయడం వల్లే వెంకటరాజ్ సార్ బండి మీద పోతుంది తప్ప లేకపోతే అడగ తింటుండే. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే నీ లైఫ్ లో వచ్చిందో ఆ రోజు నువ్వు జీరో. గుర్తుపెట్టుకో. ఉమ్మీద్ కరికే ఊపర్ దేకేతో సలా గిరిజాయ కట్టాడు అనమాట సంతోష్ నాయర్. కింద తట్టు తాకింది అనుకో మూత్ పని రాలుతాయి. కింద చూసుకుంటావు, కింద అంటే ఏంది? విన్నర్ జీనియస్. పైన చూడకు, పైన ఎవరి కింద నా ఐడియా ఉంది, నా పైన ఎవరున్నారు, ఎవరెవరు నా స్పాన్సర్స్ ఉన్నారు, నీకెందుకు? ఫోన్ చేస్తారు అప్లయన్స్ కి, ఏడిపోతున్నావు సార్ అంటారు. ఆయన ఏడిపోతా, నీకెందుకు? నీకేం కావాలి చెప్పరా? ఆయన ఏడికి పోతలేడు, ఆయన ఏదో సాగుపోతు, నువ్వు పోతావు ఆయన కాదు కదా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ టీమ్ బిల్డింగ్ చేయడంలో ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి. సో లీడర్స్ టీమ్ కి ట్రైనింగ్ ఇవ్వాలి ప్రాపర్ గా. వాళ్ళ సక్సెస్ మీ సక్సెస్ అనుకుని సపోర్ట్ చేయండి. చాలా మంది అనుకుంటారు అనమాట, ఇది నేను కాదు మా పైన చెప్తేనే అవుతుంది. నువ్వు గ్రూప్ మీటింగ్ చేయలేవు, వెళ్ళి నువ్వెందుకు, నీకు థాట్ రాలేదు. అది చేసినాక అరే సార్ మీరు చాలా బాగా చేసారు, బాగా చేసి నువ్వెందుకు చేయలేవు? మరి ఊరికే 24 hours టైమే ఉంటుంది లీడర్స్, గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ మీరు తయారవ్వాలి. ఈ సీట్ ఏదైతే నీకు వచ్చిందో ఈ రోజు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం లెవెల్, ఇది టీమ్ కు కూడా ఇప్పియాలి. దానికి ఒక సిస్టమ్ తయారుంది, ఆ సిస్టమ్ పట్టుకొని పోతే అవుతుంది. ఎప్పుడు కూడా టీం దగ్గర నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ మాటలు కానీ మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి మాట తిరిగి ఏదో రకంగా అప్లైన్ చేరుతుంది. ఈ రోజు 3 వ్యక్తులు కూర్చున్నాడు, రాముడు, భీముడు, సోముడు అని. సో వాళ్ళు 3 కలిసి 4th పర్సన్ గురించి మాట్లాడుకున్నాడు. ఈ రోజు మీ 3 ఫ్రెండ్సే, మీ 3 ప్రాణ స్నేహితులే. ఏదో ఒక రోజు డిస్టర్బెన్స్ అయిన రోజు వాడు నీకు భూమి మీద అందరికంటే పెద్ద శత్రువు ఎవడో తెలుసా? ఇది మీ నిత్య జీవితంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఈ భూమి మీద పెద్ద శత్రువు ఎవడో తెలుసా? నీ గురించి అన్ని ఎవరితో డిస్కస్ చేసినావో వాడే. నీ పగ, ప్రతీకారాలు, పర్సనల్ లైఫ్, ప్రాపర్టీ గురించి చెప్పినవో వాడే నీకు బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ ద వరల్డ్. సో టీమ్ గురించి ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ గా మాట్లాడినవో, నెగిటివ్ చెప్పినవో, అప్లైన్ గురించి, డౌన్లైన్ గురించి, కంపెనీ గురించి, సిస్టమ్ గురించి, ఆ రోజు నీ బిజినెస్ జీరో.
ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మీరు అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట ట్రైనింగ్ లో కూడా, కంట్రోల్ యువర్ మౌత్, మైండ్ అండ్ మనీ. సో లీడర్స్ మోటివేషన్ గా మాట్లాడండి. అవుతుంది సార్, నో ప్రాబ్లం, చేద్దాం సార్, చూద్దాం సార్, ఎక్కడనంట ఇక్కడనంట, ఖచ్చితంగా తెలుస్తుంది, సమస్య లేదని మనం గుర్తుపెట్టుకో. ఈ గౌతమ బుద్ధులు ఎవరు లేరు భూమి మీద. ఈ రోజు నువ్వు ఏవైతే నేను చెప్పిన ఒకటి ఖచ్చితంగా ఒక రోజు చెప్తారనమాట, సార్ ఇట్లా ఈ రోజు ఆ రోజు నేను ఇట్లా అన్నుండే అన్నప్పుడు ఆ రోజు నేను ఉన్న రెస్పెక్ట్ మొత్తం గాన్. నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఈ రోజు రామచంద్రరెడ్డి సార్ని, ఈ రోజు ఇట్లా అయిపోయినాడు, చలో భయ్ ఎందుకు ఫోన్ లేపితే సార్ నేను బిజీ ఉన్నా సార్ అంటాడు. అక్కడ నుంచి మళ్ళీ ఏమైతే తనలాడతావు శాప కొట్టున్నట్టుగా, ఈడు వస్తలేడు, ఆయన వస్తలేడు, ఈయన వస్తలేడు. వచ్చినప్పుడు కాపాడుకోలే, ఆయన గురించి నెగిటివ్ చెప్పినావు, ఎక్కడెక్కడో స్ప్రెడ్ చేసినావు, నీకేం కావాలి అది తీసుకొని పంపించేసి క్లియర్. అందరు నీళ్ళగా మేధావులుగా పుట్టారు కదా మరి. సో లీడర్స్ ఎప్పుడు కూడా టీం దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ టీం బిల్డింగ్ అనే ప్రాస్పెక్ట్ లో చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి. సపోర్ట్ అంటే డబ్బులు ఇవ్వడం, ప్లాన్లు చెప్పడం, ట్రావెల్ గోల్స్ ఇప్పించడం కాదు. సపోర్ట్ అంటే నేర్పియడం. గుర్తుపెట్టుకోండి, నీకు నేర్పించడానికి అప్లైన్ వస్తాడు తప్ప నీకు ఫ్యామిలీ బోనస్ ఇప్పేందుకు అప్లైన్ రాడు. అది కూడా సర్టెన్ టైం వరకు సొంతంగా నేర్చుకోవాలి. ఒక పిల్లగాడు పుట్టిండు, చిన్నప్పుడు చేతులు పట్టుకొని నడిపిస్తాం, దా నాన్న బుజ్జి కన్నా అంటని. వాడు 1 year 8 months తప్పతగు లేయాలి, బోర్లో పడాలి, లేవాలి, నడవాలి, పరిగెత్తాలి. అది ఏమంటారు, సృష్టి ధర్మం కదా. 10 ఏళ్ళు అయిండు, ఇంకెత్తుకోనన్నా నన్ను ఇంకా ముద్దాడు నాన్న అన్నాడు అనుకో, వాడు వికలాంగుడికి ఎందుకు వస్తాడు బిజినెస్ లో కూడా. సో 3 months లో ఐడి కొట్టాల్సిందే, ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే, ట్రైనింగ్ తీసుకోవాల్సిందే, గ్రూప్ మీటింగ్ తీసుకోవాల్సిందే. ఈ విధమైనటువంటి టీం కనుక మనం తయారు చేయగలిగితే డెఫినెట్లీ పెద్ద బిజినెస్ అవుతుంది. డూప్లికేషన్ సిస్టమ్, మై డియర్ ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ డైరెక్షన్ సక్సెస్ అవ్వాలంటే డూప్లికేషన్ ఇస్ ద కీ రోల్. సింపుల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. బిజినెస్ ప్లాన్ బుక్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ బుక్స్ ఉన్నాయి. ఎవరు చేయించాలి టీం కి? నువ్వు చేయించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు, రకరకాలు మాట్లాడుతుంటారు. ఒక బ్రోచర్ చేసినామంటే చూసుకుని చెప్తారు. సింపుల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. న్యూ పీపుల్ ఈజీ ఫాలో అయ్యే విధంగా ఆ యొక్క సిస్టమ్ అనేది ఉండాలి. అదే ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. హెల్త్ ప్లాన్ చెప్పినప్పుడు నేను చెప్పిన, బీవీఆర్ సార్ చెప్పిన, అశ్విన్ సార్ చెప్పిన ఒకటే ప్రాసెస్, ఒకటే సిస్టమ్ అనేది ఉంటే అది డూప్లికేషన్ ఈజీగా అవుతుంది, కాంప్లికేటెడ్ కాదు. సో ఇది అర్థం కాక మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆయన మగ్గిరెడ్డి పరశురామ్ అవి కాపీ తీసుకుంటారు. ఇవి కొన్ని సబ్జెక్టులు ఏదో నేను గొప్పగా ప్రూవ్ చేసుకోవాలంటే ట్రై చేస్తారు. గొప్పగా ప్రూవ్ చేసుకుంటే టీం ఎట్లా ఫాలో అవుతారు? వాళ్ళకి ఏ విధమైన అర్థం కావాలో ఆ విధమైన సిస్టమ్ తయారు చేయగలగాలి. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ అండ్ ఈజీ డూప్లికేషన్ సిస్టమ్ అయి ఉండాలన్నమాట. ఇంకోటి డూప్లికేషన్ అంటే ఏంటి? జిరాక్స్ తీస్తే క్వాలిటీ ప్రింట్ రావాలంటే ముందు ఒరిజినల్ కాపీ ఏముండాలి? క్వాలిటీగా ఉండాలి. మన దగ్గర మ్యాటర్ లేకపోతే టీం దగ్గర మ్యాటర్ ఎట్లా వస్తుంది? ఒరిజినల్ ప్రింట్ కి సరిగా లేవు లెటర్స్, ప్రింట్అవుట్ ఎట్లా క్లియర్ గా వస్తాయి? రావు కదా. సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ నువ్వు ఎంత స్టాండర్డ్ గా నేర్చుకుంటావో, ఎంత స్టాండర్డ్ గా నీకు బిజినెస్ మీద నమ్మకం ఉంటుందో, బిజినెస్ లో ఉలబడతావో, నీ టీం అంత స్టాండర్డ్ గా ఉంటది. సో నాలాంటి లీడర్స్ కావాల్సింది. ఈ రోజు ఆర్ఎస్టీ ఇండియా లోపల ఎక్సలెంట్ ట్రైనింగ్ సెషన్స్ అవుతున్నాయి. ఎక్సలెంట్ ట్రైనర్స్ ఎక్కడి నుంచి వచ్చాక డూప్లికేషన్ అయ్యింది. కొద్ది గొప్ప ఇన్కమ్ అచీవ్మెంట్ చేసినామంటే కారణం లీడర్స్ తయారైనారు. ఒక్కొక్క లీడర్ కోసం ఎక్కడెక్కడ వెళ్ళినా డూప్లికేషన్ చేయాల్సిందే. నాకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే యాక్టివ్ లీడర్స్ నా టీంలో పని చేయాల్సిందే. సో నేను ఒక్కడిని హీరోగా అవుతానే మాత్రం బిజినెస్ కాదు. అట్లా అని పక్కన కూర్చొని నన్ను వీళ్ళు పిల్లకుంటే బాగుండే, ఎవడు అంత ప్లాన్ లో నా డబ్బులు నాకు వస్తే బాగుండే, ఇది కూడా కరెక్ట్ కాదు మళ్ళీ. సో డూప్లికేషన్ ఏం చేసినా కూడా దాన్ని కాపీ చేయడం కింద కూడా నేర్పించేసాలి. సింపుల్ బిజినెస్ నేర్చుకో, నేర్పించు, సంపాదించు. నీకు నెక్స్ట్ ఫార్మ్ అదే వస్తుంది మనకి. సో డైలీ యాక్టివిటీస్ గుర్తుపెట్టుకోండి. లేదా డైలీ విధంగా కొన్ని పనులు యాజ్ ఎ సీనియర్ చేస్తూ ఉండాలి. 5 న్యూ కాంటాక్ట్స్ కంపల్సరీ. ఓకే, రోజు ఖచ్చితంగా 5 కొత్త వ్యక్తులకు కలుస్తూ ఉండాలన్నమాట, కాంటాక్ట్స్ చేస్తూ ఉండాలి. 2 ప్రజెంటేషన్స్ పక్కా, 3 ఫాలోఅప్స్, 2 క్లోజింగ్స్. రోజు ఫ్యామిలీ బోనస్, కంగ్రాచులేషన్స్. డైలీ జరగాలి. ఇది ఒక రోజు చేసి 3 రోజులు పండుకుంటే కాదు, డైలీ జరగాలి. అప్పుడే పెద్ద సక్సెస్ వస్తుంది. రోజు అట్లీస్ట్ 5 మందికి నేను ప్లాన్ చెప్పకుండా అన్నం తినను అనే ఒక ధర్మం ఒట్టు తినండి. మనం 5 మంది అట్లీస్ట్ కాంటాక్ట్ అవ్వాలి.
2 presentations పక్కా. నువ్వు ఏ బిజీగా సావుకోయినా కూడా, మొన్న ఎవరో చెప్పినారు నాకు, కనకయ్య సార్ అని ఇక్కడ ఉంటాడు ECL లో, సావుకోయినా కూడా ప్లాన్ ఫోల్డర్ పెట్టుకొని అటువంటి ప్లాన్లు తీసుకొచ్చిండు తెలుసా మనం. సో పక్కా ఇది నేను డూప్లికేషన్ చేసిన ఎవరైతే దీన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు. నాకు అంతా తెలుసు సార్ ఇట్లాంటి ఎన్ని లేదు అనుకున్న వాళ్ళు మాత్రం మానే ఉంటారు. వినడం వేరు, ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు లీడర్స్. సో 5 new contacts, 2 presentations, 3 follow-ups, 2 closings. డైలీ 2 closings. అప్పుడు ఏమొస్తుంది? డైలీ 3000, 50 PV. మంత్లీ ఎంత అవుతుంది? ఇందుకు ఎంత అవుతుంది? 30,000, నెలకు 90,000. జస్ట్ డూ ఇట్ ఫర్ 3 months. ₹1,00,000 పర్ మంత్ బిజినెస్ లో తీసుకోవచ్చు. ఇది డైలీ యాక్టివిటీస్ మన టీమ్ కు ఇంప్లిమెంటేషన్ చేయాలి. సింపుల్ సక్సెస్ ఫార్ములా: లెర్న్, డూ, టీచ్, డూప్లికేట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ ఫార్ములా. X+B² ఉంది కదా, అంత పర్ఫెక్ట్ అనమాట ఇది సక్సెస్ ఫార్ములా. లెర్న్ అంటే నేర్చుకో, చెయ్యి. ఓకే, నేర్చుకుంది నేర్పేనిక ఓకు, చెయ్యి. ముందు నువ్వు దాన్ని చెయ్యి, దాని తప్పు పూలు తెలుస్తాయి, బాగోగులు తెలుస్తాయి, లోతు తెలుస్తుంది. లెర్న్, డూ, దెన్ టీచ్. చాలా మంది ఇంప్లిమెంటేషన్ చేయరు, నేర్చుకుంటారు. ఏదో ఆ సంతోష్ గారు అన్నాడు కదా అని చెప్పి స్టేజ్ మీద మైకులు పట్టుకొని స్పీకర్లు అయిపోతారు అనమాట. నువ్వు చేయి, దాన్ని చేస్తే తెలుస్తుంది చెప్పాలన్నా వద్దన్న విషయం. లెర్న్, డూ, టీచ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ రిపేరింగ్ షాప్ పోయినా. ఓకే, ఒక 1 month నేను మొబైల్ రిపేరింగ్ షాప్ కోర్స్ నేర్చుకున్నా. ఓకే, నేను ఎప్పుడైతే నా సొంత మొబైల్ రిపేర్ చేసుకోగలుగుతానో, దాన్ని నేను ప్రాక్టీస్ చేయగలుగుతానో, నా జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతానో, అప్పుడు నేను నేర్పించడానికి అర్హత సాధించేవాడిని అవుతాను. అప్పుడు మాత్రమే పక్కోడు దాన్ని వింటాడు. ప్రవచనకారులు చెప్పడము, స్పీచ్లు ఇవ్వడము, దంచులు మీసాలు దింపడం, తొడలు కొట్టడం, ఇదంతా కామన్. ఇది కొత్త విషయం ఏం కాదు. ఇంప్లిమెంటేషన్, లెర్న్, డూ అంటే చెయ్యి. యూ కెన్ డూ దట్. తీసుకురా సక్సెస్ నీ లైఫ్ లో, తీసుకురా ఇంప్లిమెంటేషన్. అప్పుడు వద్దు అన్నా నీ టీం నీకంటే 10x గ్రోత్ ముందుకు వెళ్తుంది. మన బూట్ క్యాంప్ లో మంచి వర్డ్ చెప్పాడు, గురు స్థానం చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ లో గురూజీ గురూజీ ఎందుకంటారంటే చాలా గొప్ప విషయం అనమాట అది. ఆచార్యుడు ఎవరినంటారు? ఆచరించి, జీవితంలో అనుభవించి, ప్రాక్టికల్ గా చేసి నేర్పించేవాడిని ఆచార్యుడు అని అంటారు అనమాట. సో నీకే శరణ తెలియజేయడం నేర్పిక పోతే ఎట్లా? లెర్న్, డూ, చెయ్యి. ఫస్ట్ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చెయ్యి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. రామకృష్ణ పరమహంస బెల్లం తినే అలవాటు ఉంటుంది పిల్లగానికి, ఐడియా ఉంది మీ అందరికి. వాళ్ళమ్మ వస్తుంది, ఆ స్వామి మా వాడు బెల్లం తింటున్నాడు అని చెప్తాడు అనమాట. ఎల్లుండి రాబో అంటాడు, 1 week తర్వాత రమ్మంటాడు. మళ్ళీ వచ్చినాక బాబు బెల్లం తినడం మంచిది కాదు మానే అంటాడు రామకృష్ణ పరమహంస. స్వామి ఆ మాట అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదంటే, అమ్మ నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉండే, నేను అది మానేసినాక మేము అని చెప్పిన. అప్పుడే వాడింటాడు, నాకు తెలుసు ఆ విషయం. సో లీడర్స్ ఇక్కడ కూడా జీవితంలో మనం ఏ చెప్తున్నా కూడా ముందు మనం ఆచరించాలి. హానెస్టీ గురించి మాట్లాడతాం, హానెస్టీగా ఉంటాం. ఓకే, నేర్పించడానికి మాట్లాడతాం, నేర్పియం. నువ్వు చేయకుండా ఎంత గొంతు చించుకొని అరిచినా కూడా ఒక్క కూడా మార, గుర్తుపెట్టుకోండి. నెవర్ చేంజ్ ఎనీథింగ్. సంతోష్ అదే చెప్తాడు, साले वॉकिंग जाना है तो 5 बजे उठना है तो उठना पड़ेगा तत्काल, और मर्डर करना है तो मर्डर भी करना पड़ेगा तत्काल, तभी बिजनेस होगा. నీతులు చెప్తే జీవితాలు మారాయి, రాతలు మారాయి, గుర్తుపెట్టుకోండి. సో చేయాల్సి వస్తుంది. లెర్న్, నేర్చుకో, పాటించు, జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయి. టైం పంక్చువాలిటీ గానీ, ప్రాక్టీస్ గానీ, ప్లాన్ గానీ, ప్రాస్పెక్టింగ్ గానీ నేర్పించు. అప్పుడు నీ టీం నిన్ను ఫాలో అవుతారు, డూప్లికేషన్ అవుతుంది. నా టీం నా మాట వింటలేదు సార్, ఎందుకు వింటారు మరి? ఏముంది స్పెషల్ నీ దగ్గర చెప్పు. ఇప్పుడు నాకంటే ఎక్కువ నీ దగ్గర ఏమన్నా ఉంటే నేను ఫాలో అవుతా కదా. ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఎస్ సార్ నో. సో ఆయన దగ్గర ఎంతో ఉంది సబ్జెక్ట్, నేను నా నేర్చుకోనికి ఫాలో అవుతా. నేను ఎందుకు ఫాలో అవుతా నిన్ను? సో లీడర్స్ గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఫార్ములా ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, జీవితంలో ఆచరించాలి, దాని కింద టీం కు నేర్పించాలి. ఒక పెద్ద టీం, స్ట్రాంగ్ అండ్ డైనమిక్ టీం క్రియేట్ అవుతుంది. సునామీ వచ్చిన నీ టీం ఓడు కదిలించలేడు, అలాంటి టీం నువ్వు తయారు చేయొచ్చు. కామన్ మిస్టేక్స్ బిజినెస్ లో చాలా రేర్ గా చేసే బిజినెస్ అందరూ మిస్టేక్స్ అన్నమాట. త్వరగా గివ్ అప్ అవ్వడం, నెగిటివ్ థింకింగ్, ట్రైనింగ్ అటెండ్ అవ్వకపోవడం, అండ్ కన్సిస్టెన్సీ లేకపోవడం. సరే సార్ ఒక 5 minutes ఎక్కువ తీసుకుంటాను, నో ప్రాబ్లం, కొంచెం ప్లీజ్. సో కామన్ మిస్టేక్స్ ఏం తెలుసా?
త్వరగా గివ్ అప్ అవ్వడం, నెగిటివ్ థింకింగ్ ఆలోచన చేయడం. ఇప్పుడు ఒక 1 వీక్ కంపెనీ హోల్డ్ అయింది, అమ్మో ఏమవుతుందో ఏమో, ఉంటుందో పోతుందో, నేను ఇప్పుడే మొన్ననే కొత్త కారు కొన్నా, ఈఎంఐ వెళ్తుందో వెళ్ళదో, మొన్ననే నేను మేము చిట్టేసిన వెళ్తా. సార్ ఎట్లా ఆలోచిస్తావు అట్లయితే నీకు కూడా తెలుసు కదా, ఎన్నో సబ్ కాన్షియస్ మైండ్ విన్నాం కదా. సో మళ్ళీ ఎందుకు నెగిటివ్ గా ఆలోచిద్దాం? ఎస్ సార్ నో. సో పాజిటివ్ గానే ఉందాం, నెగిటివ్ థింకింగ్ ఎందుకు? ముందే హాస్పిటల్లో పిల్లగాడు డాక్టర్ అన్నాడు, కొంచెం మీ అబ్బాయి సీరియస్ గా ఉన్నాడు, ఐసీయూలో అడ్మిట్ చేయాలంగానే మావాడు ఉంటాడో పోతాడో, ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే మనకి. సార్ ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఇది చాలా మిస్టేక్ ఈ బిజినెస్ లో. 90% పీపుల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ఇవే అనమాట. గివ్ అప్, అబ్బా కాదు సరిగా, ఏదో అనుకున్నా ఏదో జరిగింది, అబ్బే నిలబడిపోయింది సార్. ఎందుకు అట్లా అనిపిస్తుంది తెలుసా? ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తాయి తెలుసా? ట్రైనింగ్ అటెండ్ కాకపోవడం, బూట్ క్యాంప్ వినవు, నెక్స్ట్ వినవు, ట్రైనింగ్ కు రావు, గ్రూప్ మీటింగ్ రావు, లంగ రోజు రావు, సంగారెడ్డి రావు, మళ్ళీ నేను డైమండ్ అవ్వాలి. హౌ ఇట్స్ పాసిబుల్ సార్? వచ్చిన 3 నెలలు వస్తాము, 3 నెలలు రాము, 3 నెలలు వస్తాము, 3 నెలలు రాము, కన్సిస్టెన్సీ ఉండదు. తెలంగాణలో సామెత ఉంటుంది చూడు, 3 నెలలు ముండ అంటారు, 3 నెలలు ముత్తైదు అంటారు, 3 నెలలు ముండ అంటారు, 3 నెలలు ముత్తైదు అంటారు. ఎట్లయితుంది సార్ బిజినెస్? कंसिस्टेंसी ఉండాలి కదా. ఒక పని ప్రాపర్ గా స్టార్ట్ చేసినామంటే 5 साल तक चाहे साले कुछ भी होने दो, हम ये बिजनेस करते रहूंगा जब तक मैं डायमंड नहीं बनूंगा, तब तक बिजनेस छोड़ने वाला नहीं हूं मैं. కన్సిస్టెన్సీ ఉండాలి. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వాడంటాడు వీడంటాడు ఏదంటాడు, ఏమన్నా కూడా నిలబడి ఉండు. ఒక రోజు నీకు రెస్పెక్ట్ ఉంటది. ఆ కంపెనీ ఈ కంపెనీ ఆ కంపెనీ పోయినావనుకో, గుర్తుపెట్టుకో, నీకు నీ ఇంట్లో కూడా వాల్యూ ఉండదు. ఇంకొకటి మిమ్మల్ని మాయ చేయడానికి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇట్లాంటి సమయాలలో చాలా మంది గుంట నక్కలు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఐ విల్ షో ప్లే వన్ వండర్ఫుల్ వీడియో లీడర్స్. ఒక 2 minutes టైం తీసుకుంటాను. మంచి వీడియో ఉంది, ఒకసారి చూద్దాం మనం. आकर बोलती हैं जंगल के राजा शेर ने आपको याद किया है। गधा बोला शेर ने और मुझे याद किया, मगर क्यों? लोमड़ी बोली आप जैसे सुंदर और बलिष्ठ शरीर के धनी को भला शेर क्यों याद करेगा? केवल एक ही काम है, शेर तीर्थ यात्रा करना चाहते हैं और आपको जंगल का राजा बनाना चाहते हैं। गधा बहुत खुश हुआ और लोमड़ी की बातों में आके शेर के पास पहुंच गया। अब शेर ने गधे पे हमला कर दिया। गधे की किस्मत अच्छी थी, वो बच निकला। जो ही जान छुटा के भागने लगा, लोमड़ी बोली अरे क्या हुआ, क्यों भाग रहे हो? गधा बोला अच्छा, तू तो बोल रही थी तुम्हें राजा बनाने के लिए बुलाया है, वो तो मेरे कान खा गया। लोमड़ी बोली कान खाए नहीं है, कान छोटे किए बेवकूफ, तुम्हें राज मुकुट पहनाएंगे, इन बड़े कानों की वजह से तुम्हारे सर में नहीं आएगा राज मुकुट। गधा फिर से लोमड़ी की बातों में आ गया। शेर ने झपट कर वापस हमला कर दिया। गधा इस बार भी जैसे तैसे बच निकला और जो ही भागने लगा, लोमड़ी बोली अरे तुम तो गधे के गधे ही ठहरे, क्यों भाग रहे हो, क्या हो गया? गधा बोला अरे धोखेबाज, शेर ने मेरे पे फिर से हमला कर दिया। कान तो चलो मान लिया, वो राज मुकुट पहनाना चाह रहा था, लेकिन मेरी पूंछ में कौन सा राज मुकुट आएगा? लोमड़ी बोली अरे मूर्ख, जरा सोच, जब तू राजा बनेगा, राजगद्दी पे बैठेगा, तो तेरी पूंछ चुभेगी नहीं। गधा बोला अच्छा ये बात थी क्या? गधा फिर से शेर के पास गया, मगर इस बार कोई मौका नहीं मिला। शेर ने गधे को तुरंत झपट कर दबोच लिया और शिकार कर लिया। शेर डकार लेते हुए लोमड़ी से बोला यार मैंने इसका एक एक अंग खाया, मगर इसका दिमाग नहीं मिला। लोमड़ी हंसकर बोली इस बेचारे के पास दिमाग था ही नहीं, अगर दिमाग होता तो 2 बार धोखा होने के बाद तीसरी बार आपके पास थोड़ी आता। सो किसी चिकनी चुपड़ी बातों पर आंख बंद करके कभी भरोसा मत करो, हर सलाह अच्छी नहीं होती। एक लोमड़ी गधे को आकर बोलती है जंगल के राजा शेर ने आपको याद किया है। సో లీడర్స్ అర్థమైంది అనుకుంటా కదా మీ అందరికీ కూడా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటారు, గుర్తుపెట్టుకుని లీడర్స్. ఇక్కడ కొంతమంది ఈ మోకా చూసి కొన్ని నక్క, లోమ్డే అంటే నాకు తెలిసి నక్కనే కదా అశ్విన్ సార్. సో మీకు ఆ స్టోరీ అర్థమైంది అనుకుంటా. అది ఏం చేస్తారంటే గాడికి సార్ మీరు రండి, సింహం తీర్థయాత్రలకు పోతుంది, మిమ్మల్ని మహారాజు చేస్తాడంట అని చెప్తారనమాట. ఆ గాడిద నమ్ముతుంది, అవునా అరే మీతో రాజా బన్నే వాళ్ళము పోతుంది. అప్పుడు సింహం దాని మీద అటాక్ చేసి చెవులు తింటది అన్నమాట. అంటే తినేస్తుంది కొంచెం మాంసం ముక్కని ఆ గాడిద నుంచి. మళ్ళా వస్తుంది అరే డోకేబాజ్, నన్ను సింహం దగ్గరికి ఎందుకు పంపించినవారంటే నీకు అర్థమవుతుందా పిచ్చోడా, నీకు కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం వచ్చినాయి, అందుకని చెవులు తీసేసింది సింహం, మళ్ళా అంటది అనమాట. అచ్చా ఐసా హై క్యా,
మళ్ళా సింహం దగ్గరికి మళ్ళా గాడిద పోతుంది, అది మళ్ళా అటాక్ చేసే దాన్ని ముడ్డి భాగం తింటారు వెనక, మళ్ళీ వస్తుంది పరిగెత్తుకుంటూ వస్తుంది. అరే ఏం రా నాయన నువ్వు ఇట్లా చేసినావు అంటే, నువ్వు రాజసింహాసనం మీద కూర్చొని తోక అడ్డం వచ్చింది కదా అందుకే తోక తీసేసింది. అప్పుడు కూడా గాడిద మళ్ళీ బిలీవ్ చేస్తుంది, అరే నిజమే కదా అని మళ్ళా పోతుంది, మొత్తం తినేస్తుంది. తినేసినాక ఆ సింహం వస్తుంది అక్క దగ్గరికి, అరే నాకు ఇన్ని తిన్న దాని అవయవాలు మొత్తం తినేసిన, బహుత్ అచ్చా థా గదా మగర్ ముझे ఏ పతా నహీ చలా ఉస్కా దిమాగ్ మై నహీ గాయా. దాని బుద్ధి నేను దిమాగ్ తినలే అంటే నాకే చెప్తుంది, మా ప్రభు దానికి దిమాగే లేదు, साला उसको दिमाग भी नहीं है, अगर दिमाग है 2 बार अगर धोखा मारे तो तीसरा बार क्यों जाएगा आपका पास हो. ये ऐसा बंडू लट्टू रे जैसा लोग जिनसे मिलते हैं दुनिया में, चप्पल लेके मारो कोई अगर पूछे तो आपको. అరే ఇన్ని కంపెనీలు తిరిగి జీరో అయిపోయి అడుక్కు తినే స్టేజ్ లో వచ్చినారు కొంతమంది, మళ్ళీ ఈ రోజు ఇంత మంచి ఈ బ్యాటర్ బిజినెస్ ప్లాన్ మీ దగ్గర బంగారు బాతుగుడ్డు పెట్టుకొని ఓకే ఎంతో మంది మీ కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, ఇలాంటి కంపెనీ వదిలిపెట్టి ఎవడో తోటకూర కట్టగడిచినటువంటి ప్లాన్ విననీకే పోతున్నావు అంటే అర్థం చేసుకో, ఆ గాడిది కూడా మనం చూసి ఎక్కిరిస్తుందేమో. ఇంకా నేను చాలా సీరియస్ చెప్తున్నా వీళ్ళ విషయం, చాలా మంది మిస్టేక్ చేస్తారు ఈ టైంలో. अगर दिमाग सोचना चाहिए ना उसको. सो ऐसा लोग आपको मिलते, अगर कोई भी आपका घर पे आएगा तो दूसरा डायरेक्ट सेलिंग कंपनी है, ये है, ₹1,00,000 వస్తాయి. ఎట్లా వస్తాయి సార్, ఎట్లా వస్తాయి పైసలు చెప్పండి. ఇంత కష్టపడి ప్రాపర్ గా ట్యాక్స్ కడుతూ, ఈ రోజు సుధీర్ సార్ ట్యాక్స్ కడుతున్నాడు, వెంకట్ సార్ జిఎస్టీ కడుతుండు, మనీష్ సార్ జిఎస్టీకి వెళ్ళిపోతుండు, రేపు మాకు అశ్విన్ సార్ జిఎస్టీకి వెళ్ళిపోతాడు. ఇంతమంది లీగల్ గా బిజినెస్ గా చేస్తూ ఇంతమంది బ్లెస్సింగ్స్ తోకుండా ఈ బిజినెస్ లోనే నువ్వు ఏం చేయలేకపోతే చాలా మందికి ఈజీ మనీ అలవాటు సార్. అందుకనే సజ్జనాలు సార్ చేసేది 100% రైట్, కొడుకులకు హృదయాలు కొడుకు అని తెలుసా. ఎంతమంది జీవితాలు సూసైడ్ చేసుకోవడం తెలుసా సార్ మీకు. 1,00,000 కడితే 2 లక్షలు వస్తాయి, 40 కడితే 10 లక్షలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి సార్. అది తింటున్నాం కదా అన్నం మనము. సో లీడర్స్ చాలా అవే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి వేరే బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వస్తే ఒకటే మాట చెప్పండి, సార్ मैं एक बाप को पैदा हुआ तो एक ही कंपनी करूंगा, यहाँ पे डायमंड बन के दिखाऊंगा चाहे कुछ भी हो. ఇంత గట్టిగా మీరు సమాధానం ఇవ్వండి ఎవడు వచ్చినా కూడా. ఎందుకోసమంటే ఇట్లాంటి నక్కల్ లాంటి వాళ్ళు చాలా మంది సమాజంలో ఉంటారు. లీడర్స్ బీ అవేర్ ఆన్ దిస్ మిస్టేక్. చాలా మంది చేసే మిస్టేక్ ఏదన్నా డైరెక్ట్ సెల్లింగ్ లో 10 కంపెనీలు చేంజ్ అవుతూ ఉంటారు. సొంత పిల్లలకే డౌట్ వస్తుంది, వీడు ఎప్పుడు ఎట్లుంటాడో ఇంకే తెలియదు, నాకేం నడుతాడో కాన్సెప్ట్ వస్తుంది ఆడ. సో టీం ఎట్లా నిలబెడతారు చెప్పండి. సో లీడర్స్ బీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూస్. ఈ ఇట్లాంటి ప్యానిక్ వచ్చినప్పుడు కొంచెం హోల్డ్ అయింది కంపెనీ, నో ప్రాబ్లం. రేపటి రోజు 10 మన మహేష్ సార్ చెప్పాడు, బుల్లెట్స్ కంటే స్పీడ్ లో బిజినెస్ అవుతుంది, జస్ట్ బీ పేషెన్స్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. ఎస్ లీడర్స్, విజయవంతులైన వ్యక్తులు ఎన్నటికీ చేయని పనిని ఎప్పుడు వాయిదా వేయరు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయరు. ఎస్, ఈ రోజు టాప్ 20 టైం ఇచ్చినా 100% వెళ్ళాల్సిందే. ఈరోజు ఆంధ్ర టైం ఇచ్చినా నడుమును వచ్చింది, కాళ్ళను వచ్చింది, అరిశములు అయినాయి, ఇవన్నీ కథలు చెప్తే కాదాడ. ఖచ్చితంగా టైం ఇలా. ఇది సక్సెస్ఫుల్ పీపుల్, మనం కాదు. ఓకే, మనం మంచోళ్ళం. విజయవంతులైన వ్యక్తులు ఇట్లా చేస్తారనమాట. తమ తప్పులను ఇతరులపై పెట్టారు, ఏమంటారు దాన్ని, నెట్టరు అనమాట. ఓడిపోతేనేమో నేను, గెలిస్తేనేమో మా ప్లాన్. నేను ఒకవేళ బ్యాంక్ ఖర్చు పోయినందుకు నేను గెలిచిన అంటాడు, చెక్కు రాలే అనుకో మా ప్లాన్ లెక్క పోయినా సార్ అంటాడు. ఇలాంటి వ్యక్తుల జీవితంలో సక్సెస్ అవ్వరు. తమ తప్పులను ఇతరులపై మోసం చేయడం, టీం మాట వినలేదు, అది చేయలేదు, అప్పుడు బండి ఖరాబ్ అయింది, పెట్రోల్ ఖరాబ్ అయింది, కోడి గుడ్డు పెట్టింది, పిల్లి ఈనింది, ఇవన్నీ చెప్పే వాళ్ళు సక్సెస్ అవ్వరు. విజయవంతుల వ్యక్తులు చేయరన్నమాట. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా డౌన్ లైన్ లో నేను బ్యాంకాక్ అచీవ్మెంట్ అవ్వలేదు, నా టీంలో అచీవ్మెంట్ అయ్యారు. మనోనికి ఎంత హైబత్ అయిపోతాడు తెలుసా. ఇక అరే నా డౌన్ లైన్ కు నాకంటే ఎక్కువ చెక్ వచ్చింది సార్, ఎట్లా తొక్కి పడడం గల చూస్తారనమాట. ఇట్లాంటి వ్యక్తులు జీవితంలో సక్సెస్ అవ్వలేరు. ఇతరుల విజయాన్ని చూసి అసూయ పడకూడదు. హ్యాపీగా నీ టీం, అరే సార్ నీ కొడుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే తొక్కేసావా అని ఎంత మంచి సెలబ్రేట్ చేస్తావు. అట్లా నీ టీంలో నీకంటే ఎక్కువ చెక్కు తీసుకుంటే, నీకంటే ఎక్కువ మంచి బిజినెస్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వండి, అసూయ పడకూడదు. ఇది విజయవంతుల యొక్క థర్డ్ క్వాలిటీ. అండ్ ప్రతి విషయానికి స్పందించరు, అవసరమైన దానికే స్పందిస్తారు. ప్రతి విషయానికి రెస్పాన్స్ అవ్వద్దు అనమాట. ప్రతి దానికి ఎట్లా పని చేయాలి, అరే సార్ సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ క్వశ్చన్స్. సక్సెస్ మాట్లాడాలి అనంట.
ప్రతి విషయానికి స్పందించద్దు అనమాట. చెప్తారు, నా గురించి చెప్తారు, నీ గురించి చెప్తారు, రాము గురించి. నరేంద్ర ఒకడు అంటాడు, సార్ మొన్న మ్యాచ్ లా హార్దిక్ పై అట్లా కొట్టాల్సింది కాదు సార్ అంటాడు. ఆ జస్వీర్ మహాగురుజ్ అనేవాడు. సరే, एक बीबी की आपका कंट्रोल में नहीं है, एक बीबी के आप कंट्रोल नहीं कर रहे तो प्रधानमंत्री को सलाह दिएगा. ప్రధానమంత్రి అన్నాడు కదా, ఆయన రాజీనామా చేసి పోడు కదా. అరే ఇలాంటి కుక్కలు ఎన్ని చూడలేని రూపాయి అంటాడు ఆయన. సింపుల్. ప్రతి విషయానికి స్పందించద్దు అనమాట. బీ స్టెబిలిటీగా ఉండాలి. ఇది సక్సెస్ఫుల్ పర్సన్స్ క్వాలిటీ. అండ్ చిన్న విజయాలు తృప్తి పడరు. ₹1,00,000 వచ్చింది సాల్ మామయ్య, నాకు వద్దే వద్దు, రిస్క్ తీసుకోదు. ఆంధ్ర ఓని తెలంగాణ ఇచ్చిపెట్టి హైదరాబాద్ లో బిజినెస్ చేస్తా కాదు. చిన్న విజయాలకు తృప్తి పడొద్దు. ఎప్పుడు కూడా బిగ్ టార్గెట్స్, బిగ్ డ్రీమ్ తో పనిచేయాలి. ఇది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఒక క్వాలిటీ అనమాట. ప్రతిరోజు నూతనంగా నేర్చుకుంటారు. నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు బాగుండాలి, రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి, నెక్స్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ అవుతా. ఎస్ సార్ నో? సో ప్రతిరోజు నూతనంగా నేర్చుకుంటా సక్సెస్ఫుల్ పర్సన్స్. అండ్ భయానికి లోనవ్వకుండా అవకాశంగా మార్చుకుంటారు. ఈరోజు పానిక్ ఉంది, హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉంది, కరోనా వచ్చింది, ఇంట్లో ఉన్న ఏం చేయాలి? కొత్తదేమో నేర్చుకో, గిటార్ నేర్చుకో, తబలా నేర్చుకో, మ్యూజిక్ నేర్చుకో, బుక్ చదువు. అవకాశంగా మార్చుకుంటారు తప్ప భయానికి లోనవ్వకూడదు. సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క 7th క్వాలిటీ. అండ్ విఫలమైన మళ్ళీ ప్రయత్నించాలన్న ఆపరు. గ్రేటెస్ట్ క్వాలిటీ అనమాట సక్సెస్ఫుల్ పీపుల్స్. ఓడిపోయినామంటే ఆన్ని ఆగిపోవద్దు. ఎన్నిసార్లు ఓడిపోతే అన్నిసార్లు లేచి ప్రయత్నం చేయడమే సక్సెస్ఫుల్ పీపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్న సమయం లేదు. ఆయన చూడండి, ముగించేదాకా దేనినైనా కూడా తెగించు, ఫలితం ఏదైనా పోరాటం మాత్రం మాపకు. అగర్ ఏక్ బార్ షురూ హో గయా రామరావణ్ కా సంహార్, యుద్ధం స్టార్ట్ అయింది అనుకో, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. ఎస్ఆర్ను లక్ష్మణుడు పడిపోయినాడు, ఎవరు సపోర్ట్ లేరు. అయినప్పటికీ కూడా ముగించేదాకా తెగించు. ఒక్కసారి బిజినెస్ లో ఎప్పుడు చెప్తారు శ్రీపాదం సార్, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు విశ్వదాభిరామ వింద్రాలు. ముగించేదాకా దేనికైనా తెగించు. గుర్తుపెట్టుకో సార్, ఏం కాదని ధైర్యమన్నా ఉండాలి, ఏమైనా కానీ అని తెగింపని ఉండాలి. మాకు ఇక్కడికి దేఖలింగ జోబోతా అవుతాయి. సక్సెస్ అంటే సక్సెస్. ఫలితం ఏదైనా కానీ ఓడిపోయినా పర్లేదు, కోట్లేం పెట్టలేదు, సరే ఫిక్స్ అయిపోయినా. ఆ కప్ప స్టోరీ చూసినాం కదా, బాయ్ అయితే ఆడనే ఉంది. సముద్రంలోకి వచ్చినాం, సముద్రం కూడా ఎండిపోయింది అనుకో, మళ్ళీ బాయలోకి పోతా, పోయేదేముంది? దీనికి ఎందుకు హైబత్ అయిపోవాలి? సో లీడర్ స్టార్ట్ చేసిన బిజినెస్ వచ్చినాం. ఎంతో మంది మన గురించి చెప్పుకుంటున్నారు, పలానోళ్ళు ఇట్లా పలానా టీం, ఇట్లా పలానా వైఫ్ చేస్తారంట అని. ఒక్క బ్యాక్ స్టెప్ కూడా వేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇది రాముడి యొక్క క్వాలిటీ, లీడర్స్ యొక్క క్వాలిటీ అనమాట. ఈ రోజు వరకు కూడా రాముడి పేరు చెప్తే ఎందుకు జనాలు ఉదయ సామ్రాట్ అయినాడంటే ఈ క్వాలిటీ తన దగ్గర ఉండే. ఏదైనా కానీ లాస్ట్ వరకు పోరాడాలి. ఐ హోప్ యు అండర్స్టాండ్ వెరీ వెల్. సో మోటివేషనల్ బిగ్ డ్రీమ్ పెట్టుకోండి. చెప్పినా కదా, చిన్న డ్రీమ్స్ కే సాటిస్ఫాక్షన్ అయిపోద్ది అనమాట. 10,000కు, ఫ్యామిలీ బోనస్ కు, చిన్న దానికి పెద్ద కేకలు వేయకూడదు. పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి. పెద్ద సక్సెస్ఫుల్ లీడర్స్ తయారు చేయాల్సి వస్తుంది. అండ్ గొప్ప లీడర్స్ ఫాలో అవ్వండి. సంతోష్ నాయర్ సార్ వీడియో చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది అనమాట, నేను ఎంత ఒక గసాల ఇంత కూడా కాదు కదా ఆయన ముందలా అనిపిస్తుంది అనమాట. సో నా గురించి ఆలోచిస్తే గ్రేట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే నా ముందు కంపేర్ చేసుకునే పర్సన్ నాకన్నా గొప్పవాడే ఉండాలి. సంతోష్ నాయర్ తో కంపేర్ చేసుకో, ఎస్ఆర్ నో? ప్రకాష్ దర్జీతో కంపేర్ చేసుకో, సాగర్ సార్ తో కంపేర్ చేసుకో. ఎన్ని 12 o'clock దాకా, 1 o'clock దాకా బిజినెస్ లో అక్కడ ఆఫీస్ లో కూర్చొని పేమెంట్లు కంప్లీట్ చేసేవాడు. నేను అశ్విన్ సొంతం పర్సనల్ గా మాట్లాడాడు. 1 o'clock దాకా 1,000 కోట్లు సంపాదించే పర్సన్ బిజినెస్ చేస్తుండు. నేనంట లేదు సార్, 4 గంటలకు ఇంటికి వాళ్ళే మా అమ్మ ఎడతారు. పెద్ద లీడర్స్ ని ఫాలో అవ్వండి. ఈ తోటకూర పుట్టుకూర కట్టలను వద్దు. పెద్ద డ్రీమ్ పెట్టుకుందాం. గుర్తుపెట్టుకో, ఎంత పెద్ద డ్రీమ్ అంటే పక్కోడింటే చచ్చిపోవాలి. డైలీ మీకు మీరు మోటివేట్. ప్రతిసారి ఎవడో వచ్చి గుర్తు చేయడు సార్, నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అంటది. మనమే గుర్తు చేసుకోవాలి. నీ డ్రీమ్ నీకు గుర్తు చేస్తుంది, నీ లక్ష్యం నీకు గుర్తు చేస్తుంది. ఒక రోజు పెద్ద సక్సెస్ సాధిస్తాం. అండ్ కంక్లూజన్ ఇచ్చే ముందు ఒక చిన్న వీడియో ఉంటది అనమాట. ఒక వ్యక్తి కమిట్మెంట్ ఇస్తాడు, పలానా రోజు నేను BMW కార్ కొంటా అని. నైస్ కార్ 2024 की रोल्स रॉयस మంచిగా వినండి. इस बंदे ने करा, उसने ऐसा कमिट करा था 2024 में रोल्स रॉयस आएगी. एक रील देखी मैंने 19 सितंबर 2024 को मेरे घर के नीचे रोल्स रॉयस ब्राउन 6 करोड़ 80 लाख रुपए की गाड़ी खड़ी होगी. Wake up and win the day.
आगे जिंदगी से चल कुछ और भी मांगे क्यों सोचना है जाना कहाँ जाए वही ले जाए जहाँ बेसब्रियाँ 2024 में किसी की रोल्स रॉयस आने वाली थी, पता है आपको? मुझे नहीं पता। इस बंदे ने करा, उसने ऐसा कमेंट करा था 2024 में रोल्स रॉयस आएगी। एक रील देखी मैंने। 19 सितंबर 2024 को मेरे घर के नीचे रोल्स रॉयस ब्राउन 6 करोड़ 80 लाख रुपए की गाड़ी खड़ी होगी। Wake up! Wake up and win the day! से आगे जिंदगी से चल कुछ और भी मांगे क्यों सोचना है जाना कहाँ जाए वही ले जाए जहाँ बेसब्रियाँ Nice car. What do you do for living? मार्केटिंग बंदे जोड़ तो बंदे बिल्कुल रेंज रोवर आ गई, और क्या चाहिए? లీడర్స్ కంగ్రాచులేషన్స్. అతను చెప్పాడు 2014 లో ఏమని తెలుసా, చిన్న బిజినెస్ ఉన్నప్పుడు చెప్పాడు అనమాట. నేను 2024 పలానా రోజు మా ఇంటి కింద అది కారు ఉంటుందని చెప్పాడు. అదే డేట్ నాకు తీసి చూపెట్టాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్, దట్ ఈస్ ద డ్రీమ్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్. సో ఈ రోజు మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలంటే కొంచెం పేషెన్స్ గా ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటది. డెఫినెట్లీగా చెప్తున్నాము అంటే జరిగి తీరుతుంది, జరగాల్సింది. ఎందుకంటే మనం ఆర్ఎస్టీ లో ఉన్నాం, ఈ బ్యాటరీ లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది బిజినెస్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. డైరెక్ట్ సెల్లింగ్ మీ ఇక్కడ 6,000 10,000 కావాలంటే గుడిమల్కపూర్ మార్కెట్ లో పాలకూర కొనుక్కొని అమ్ముకున్న 2,000 మిగులుతాయి. ఓకే, దిస్ ఈస్ నాట్ ఎ సింపుల్ బిజినెస్, ఇది లైఫ్ స్టైల్. 10 generations తర్వాత మార్చాలంటే ఇక్కడ కన్సిస్టెన్సీ, టీమ్ వర్క్ is equal to success. So I hope you understand very well. So thank you very much leaders. Have a valuable future, bright future in e-Biotorium. సో 15 నిమిషాలు లేట్ తీసుకున్నాను సెషన్. సో అర్థమైంది అనుకుంటే అందరికీ కూడా. నెవర్ గివ్ అప్, ఆల్వేస్ బీ పాజిటివ్. e-Biotorium is the billionaires making company, RST India. Every person billionaire in this industry, in this team. Yes leaders, thank you very much. 15 నిమిషాలు. Yes Ashwin sir, please welcome. Yes sir.